తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఒక హాట్ టాపిక్గా మారారు. ఆయన ఏం మాట్లాడినా, ఏ ఇష్యూ రేజ్ చేసినా అదొక సంచలనంగా మారుతుంది. మొన్నెప్పుడో ఇప్ప పువ్వు సారా అంటూ ఆయన ఎక్కడో మాట్లాడిన మాటలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత సినీ హీరోలకి, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకు డ్రగ్ టెస్ట్ చేయించాలంటూ ఆయన పేల్చిన బాంబు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించింది. ఇండస్ట్రీ ఆయన మీద అటాక్ చేసే పరిస్థితి తెచ్చింది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా ఆయన తన చుట్టూ రాజకీయాన్ని తిప్పుకుంటున్నారా, లేకుంటే తన చుట్టూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారా, లేదంటే ఆయనే ఒక సెన్సేషనల్ అవుతున్నారా, కావాలని చేస్తున్నారా, నిజంగా ప్రజల కోసం చేస్తున్నారా? ఇలా చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడేటివి. ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్లో నాతో పాటు జాయిన్ అవుతున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. అనిరుద్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మొదటిసారి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది టార్గెట్ పెట్టుకున్నారు అసెంబ్లీకి వెళ్ళాలని, ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఒక మంత్రి, అప్పుడు మంత్రి లక్ష్మారెడ్డిని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. పెట్టినప్పటి నుంచి కూడా అనిరుద్ రెడ్డి ప్రతి కదలిక, ప్రతి మాట, ఆయన చిట్చాట్లో మాట్లాడినా లేకుంటే ప్రెస్ మీట్లో మాట్లాడినా ఒక సంచలనంగా మారుతుంది. అంటే నిజంగా ఏమన్నా అట్లా పబ్లిసిటీ కోసం అట్లా చేస్తున్నారా, లేదంటే నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్నారా? మీరు మాట్లాడిందల్లా ప్రతిదీ ఎందుకు వైరల్గా మారుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏ ఇష్యూస్ పైన మాట్లాడినాను. ఒకటి, ఫస్ట్ ఇష్యూ, తిరుమలలో మన తెలంగాణ వాళ్ళకి దర్శనానికి మేము మన ఎమ్మెల్యే లెటర్ రాసినా కానీ, పాపం వాళ్ళు అక్కడికి వచ్చినా కానీ దర్శనానికి వాళ్ళకి టికెట్స్ దొరుకుతలేవని మాట్లాడినా. అది మీరు చెప్పండి, అది ప్రజల కోసమా నా కోసమా? ప్రజల కోసమే కదా. దాని తర్వాత ఇంకా వేరే ఇష్యూస్ ఏం మాట్లాడినాను, ఇప్పపు సారా అని అన్నాను. ఇప్పపు సారా నేను కల్చర్ గురించి, హిస్టరీ గురించి, హెరిటేజ్ గురించి మాట్లాడినాను. అది ఎవరి గురించి మాట్లాడినాను? మన ఆదివాసుల గురించి, మన ఎస్టీ సోదరుల గురించి మాట్లాడాను. నా కోసం అయితే కాదు, నేనైతే ఇప్పపు సారా అయితే చేయను కదా. అది ఎందుకు మాట్లాడినాను? వాళ్ళకి ఉపాధి కలగాలి, ఎక్స్పోర్ట్ చేయాలని. వేరే 5 స్టేట్స్, బీజేపీ రూల్డ్ 5 స్టేట్స్ అవి ఇప్పపు సారా చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన దగ్గరనేమో వీళ్ళని చేయనిస్తలేమో. ఏమైనా ఉంటే కూడా గత గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ కేసులు పెట్టించి పీడీ యాక్ట్లు కూడా పెట్టినారు వాళ్ళ పైన. సో వాళ్ళ రైటు, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఆపేసిన రైటు అంటే వాళ్ళు చేసుకుంటుండే ముందు వాళ్ళని ఆపేసి మన హెరిటేజ్ని ఆపినారు వాళ్ళు. అంటే అది మాట్లాడదాం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ గా. అంటున్న పాయింట్ ఏంటంటే జనరల్ గా అది మాట్లాడినా. మూడోది డ్రగ్స్ గురించి మాట్లాడినాను. జనరల్ గా ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలు, లేకుంటే అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు, ఇలాంటివి జనంలోకి అవి కూడా మాట్లాడినాను కదా, అసెంబ్లీలో చేస్తుంటారు. అవి కూడా మాట్లాడినాను కదా. అయితే మీరు పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఇలాంటి జనరలైజ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎవరైనా తక్కువ మాట్లాడినాని ఉదండపూర్ రిజర్వాయర్ గురించి ఒకవేళ దానికి R&R ప్యాకేజ్ పెరగకుంటే నేను నా పదవికే రిజైన్ చేస్తా అని పబ్లిక్ లో మాట్లాడినాను. పదవి వరకు మాట్లాడినాను, నా పదవే వద్దు నాకు, వాళ్ళకి కావాలని చెప్పినాను. సీఎం గారే స్టేజ్ మీద చెప్పినాడు, అనిరుద్ధ్ అడుగుతున్నాడు, నేను రేట్ పెంచుతానని చెప్పేసి R&R ప్యాకేజ్. బైపాస్ గురించి మాట్లాడినాను. నేను ఎమ్మెల్యే కాగానే 150 కోట్ల రూపాయలు దానికి R&B రోడ్స్ తీసుకొచ్చినాను. గత గవర్నమెంట్లో 10 ఏళ్లలో 120 కోట్లు తెచ్చింది. 10 ఏళ్లలో R&B రోడ్స్. నేను వచ్చిన ఒక్క సంవత్సరం లోపలనే 150 కోట్లు తీసుకొచ్చినాను. మళ్ళీ ఇప్పుడు హ్యామ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినాను. PRలో 210 కోట్ల రూపాయల రోడ్లు తీసుకొచ్చినాను. నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనే ప్రజల గురించి ఆలోచిస్తూ జడ్చర్ల డెవలప్మెంట్ గురించి, జడ్చర్లకి బైపాస్ రావాలని చెప్పేసి మా ఎంపీ బీజేపీ అయినా కానీ DK అరుణమ్మ, ఆమె దగ్గరికి పోయి కూడా నేను రిక్వెస్ట్ చేసుకొని, అమ్మమ్మ ఇట్లా బైపాస్ తీసుకొస్తే జడ్చర్ల డెవలప్ అవుతుంటే ఆమె కూడా నన్ను నితిన్ గడ్కరీ దగ్గర తీసుకెళ్ళింది. సో నేను అభివృద్ధి గురించి చేస్తున్నానా, లేకుంటే నేను నా పొలిటికల్ కోసం చేస్తున్నానా? మళ్ళీ బీజేపీ ఎంపీ దగ్గరికి ఎందుకు పోయినాను నేను? నాకు జడ్చర్ల డెవలప్ కావాలి. నాకు అసలు అనిరుద్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఎందుకు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ఐ థింక్ యు ఆర్ ఇంజనీర్. నేను నా స్కూలింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చేసినాను, ఫ్రమ్ PP1 till 10th. దాని తర్వాత నలంద జూనియర్ కాలేజ్ ఇంటర్ చేసినాను వెంకటరావు నగర్లో, MPC. దాని తర్వాత ఇంజనీరింగ్ చేసినాను, బీటెక్ కంప్యూటర్స్ నూర్ కాలేజ్ అని షాదా. ఇట్ వాజ్ ఫస్ట్, మా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఉండే. సో ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎయిర్టెల్లో ఒక 6 months వర్క్ చేసినాను, ఎయిర్టెల్ కంపెనీలో. దాని తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా, ఒక అనలిస్ట్గా నేను ఆ కంపెనీలో ఒక 5 years వర్క్ చేసినాను. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా ఇన్లాస్ వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసాను 10 years. దాని తర్వాత మా ఊళ్ళో సమస్యల వల్ల కానీ, టెంపుల్ ల్యాండ్స్ ఇష్యూస్ వల్ల రాజకీయాలకు రావాల్సి వచ్చింది. ఆ రోజే టార్గెట్ పెట్టుకున్నాను 2012. అప్పటి నుంచి ఇంక ఎమ్మెల్యే కావాలి, దేవుని పొలాలని కాపాడాలని చెప్పేసి ఎమ్మెల్యే అయినను. ఆ దేవుని పొలాలన్నీ ప్రొహిబిటెడ్లో పెట్టించినాను. అన్ని దేవుని పేరు మీద కూడా ఆ బుక్స్ కూడా రాపించినాను.
అట్లా రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి అంటే ఫస్ట్ జాయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్యలో అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీ అంటే నేను జాయిన్ కాలేదు, కానీ ఆయనకు సపోర్ట్గా తిరిగినాను. ఆయన బీజేపీలో ఉండగా అందరూ ఏమన్నా నువ్వు బీజేపీలో కూడా పోయినావు కదా అంటే నేనేం సభ్యత్వం తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నేను ఓన్లీ నాగం జనార్దన్ రెడ్డికి ఆ రోజు సపోర్ట్ చేసినాను. అంటే అనిరుద్ధ్ రెడ్డి గారు ఇది ఎందుకు అడిగానంటే, మీరు డీకే అరుణతో అత్యంత సన్నిహితంగా ఉంటారంటారు. జిల్లాలో కూడా కాంగ్రెస్లో కొంచెం రెబల్గా కూడా కొన్నిసార్లు మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. డీకే అరుణ గారే కదా నన్ను కాంగ్రెస్లో జాయిన్ చేయించింది. ఇప్పటికి ఉన్నాయా సాన్నిహిత్యం ఉందా డీకే అరుణ గారు? నేను మాకేం కొట్లాటలు నేను చెప్పు అంటే ఎందుకు అడుగుతున్నా, ఇప్పుడు మాకు పొలిటికల్ గా కొట్లాటలు ఉంటాయి. బీజేపీ పైన ఫైట్ మాకు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ ఉంటుంది, ఆ కొట్లాటలు ఉంటాయి. వ్యక్తిగతంగా మాకు ఎవరితో ఏం కొట్లాటలు ఉంటాయి, నాకు లక్ష్మాడితో కూడా కొట్లాటలు ఏం లేవు. ఇష్యూస్ పైన మేము కొట్లాడతాము, మాకు వర్క్ కావాలి, డెవలప్ కావాలి. లక్ష్మారెడ్డి లాస్ట్ టైంలో ఏమేమి చేసినాడో, జడ్చలలో ఆయన మనుషులు ఏమేమి కబ్జాలు చేసినాడో దానిపైన నాకు కొట్లాట. వ్యక్తిగతంగా నాకేం కొట్లాట లేవు. ఆయన ఇంట్లో ఫంక్షన్ ఉంటే కూడా ఆయన పిలిస్తే కూడా పోయి వస్తాను నేను. సీఎం సొంత జిల్లాలో పార్లమెంటు స్థానం పోవడానికి, అక్కడ డీకేఆర్ను గెలవడానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కారణం. డీకేఆర్నకు చాలా సన్నిహితులు వాళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అలాంటి వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల, లేకుంటే వాళ్ళ అనుకున్నంత చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్ ఓటమి పాలైందని ఒక చర్చ. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలలో ఏ కాన్స్టిట్యున్సీలకు లీడ్ వచ్చింది పార్లమెంట్లో? కొడంగల్, షాద్నగర్, జడ్చర్ల. మా అనిరుద్ధ్ రెడ్డి చేసినట్టు ఎట్లయితుంది అంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేసినట్ట? నేను ఎవరిని అంటలేను, నేను నా గురించి చెప్పుకుంటున్నాను. మీరు అది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని అడగండి. నేను జడ్చర్లలో లీడ్ తెచ్చినానా లేదా? 5,000 లీడ్ వచ్చింది జడ్చర్ల. సరే, నాకు 15,000 లీడ్ వచ్చి 10,000 మైనస్ ఎందుకైనా దాని డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నేను బెల్ట్ షాప్స్ బంద్ చేయించినాను. బెల్ట్ షాప్స్ బంద్ చేయించేస్తే ఏమైంది, ఆ షాప్లో అందరూ వచ్చిన వాళ్ళ నా మీద నెగిటివ్ మాట్లాడుకుంటూ పోయినారు. బెల్ట్ షాప్ల మీద కూడా డిఫరెంట్ టాక్ ఉంది. మీరు బంద్ చేపిస్తా అన్నారు కానీ బంద్ చేయించినాను, కానీ దాంట్లో నేను పాస్ కాలేదు. ఎందుకు పాస్ కాలేదు? అక్కడ వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు నేను ఎప్పుడైతే స్ట్రిక్ట్గా పెడితే ఒక బాటిల్ పైన మళ్ళీ 10 రూపాయలు పెంచేసినారు. ఎమ్మెల్యే స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పేసి పట్టుకుంటే మాకంతా మామూలు అవుతున్నాయని చెప్పి కూడా షాప్ వాళ్ళు 10 రూపాయలు పెంచినారు. ఇంకోటి వాళ్ళు 7 బాటిల్ కన్నా 6 బాటిల్లే పెట్టుకొని అమ్ముతున్నారు. మినిమం 7 బాటిల్స్ పైన ఉంటే మనం కేసు చేయొచ్చు. నువ్వు 7 బాటిల్స్ లోపల పెట్టుకొని 6 బాటిల్స్ పెట్టుకొని అమ్మితే నేను కూడా కేసు చేయలేకపోయినా. అందుకే నేనేమన్నాను, పాస్ కాలేదు అని అంటున్నాను. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇంకోటి అలవాటు అయిన వాళ్ళందరూ ఇప్పుడు కిరాణా షాప్ వాళ్ళే అందరికి క్రెడిట్ మీద ఇస్తుంటారు రూమ్లలో. సో వాళ్ళు చెప్పినట్టు కూడా వింటుంటారు. సో అప్పుడు నేను బంద్ చేయించిన అని చెప్పేసి వాళ్ళు చాలా మంది కూడా నా పైన నెగిటివ్గా, ఈయన బంద్ చేయించి ఈయన వల్లనే 10 రూపాయలు పెరిగింది అది అని చెప్తే ఇంకా అందరూ ఆయన వల్లనే రేట్ పెరిగింది. అంటే తాగేట ఎట్లయినా తాగుతాడు. నేను అదే కదా మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. అప్పుడు సారా తాగేటప్పుడు కూడా టర్న్ ఓవర్ అంత ఉంటే అది బంద్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ఫారెన్ లిక్కర్కి షిఫ్ట్ అయిపోయినారు, విస్కీలకి. సో ఆ రొటేషన్ ఇట్ అయిపోయింది. సో అట్లా జరిగింది తప్ప వేరేది ఏం లేదు. నేను పర్సనల్గా అన్ని గ్రామాలు తిరిగినాను. నా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎట్లా తిరిగినానో వంశీచంద్ గారికి కూడా నేను అట్లనే తిరిగినాను. కానీ ఎందుకు ఓడిపోయారు అంటే నాకు అదన్నీ నా కాన్స్టిట్యున్సీ నేను లీడ్ తెచ్చి చూపించినాను. నేనైతే మైనస్ కాలేదు. ఇంకా వేరే కాన్స్టిట్యున్సీకి వాళ్ళు స్టడీ చేయాలి. అంటే అనిరుద్ధ్ గారు ఇది ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని గతంలో కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి మునుగోడు ఉప ఎన్నిక అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కాన్వాయ్తో సహా అన్నీ సహకరించారు, అప్పుడు సపోర్ట్ చేశారు అని ఒక చర్చ పెద్ద ఎత్తున వచ్చింది. నిజమే కదా? నా కాన్వాయ్ ఎక్కడ ఉంది? మీరు వెహికల్స్ చెక్ చేయండి. ఆ వెహికల్స్ దాని నంబర్స్ ఉంటాయి కదా, ఎవరి పేరు మీద ఉన్నాయో చెక్ చేయండి. అప్పుడు మీరు సపోర్ట్ చేశారని చర్చ వచ్చిందా? నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? నేను కాంగ్రెస్ పార్టీ. అదే టైంలో మాకు పాదయాత్ర ఉండే, రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంత పెద్దగా చేస్తాను. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినాను. రాహుల్ గాంధీ పాదయాత్రలో నంబర్ 1 అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ కూడా చేసినాడు జడ్చర్ల కాన్స్టిట్యున్సీ. సో నేను పార్టీలో ఉన్నాను, పార్టీ మ్యాన్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏంటున్నారు? అవును, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు నేను అడుగుతున్నాను ఒకటి. నాకు దానికి సంబంధం లేదు. నేను అప్పుడు ఎమ్మెల్యే లేదు, ఏం లేను. నేను పోయి మునుగోడులో చెప్తే ఎవరన్నా నా మాట ఇంటారా? అక్కడ కోమటిరెడ్డి ప్రచారానికి సంబంధించిన వాహనాలు చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు, చాలా మంది మస్తు చెప్తారు, 100 అబద్ధాలు చెప్తారు. నెక్స్ట్ టైం చెప్పినప్పుడు అది నిజం అయిపోతుంది. సో ఏ చెప్పేటోళ్ళు చెప్పుకొని నా నిజాయితీ నాది. అనిరుద్ధ్ రెడ్డికి టికెట్ రావడానికి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కారణం అంటారు కదా, నిజమేనా? అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తాను. నాకు రేవంత్ రెడ్డి గారు ఎర్రశేఖర్కి ఇవ్వాలనుకుంటే కానీ చేంజ్ దాని తర్వాత నేను పాదయాత్ర రెడ్డి గారు చాలా సీరియస్ గా మీకు ఇవ్వాలని సందర్భాలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. నేను పాదయాత్ర చేస్తాను జడ్చర్లలో. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సర్వే రిపోర్ట్లో కూడా నా పేరే వచ్చింది. దాని తర్వాత పిలిచి ఆయన్నే మాట్లాడి శేఖర్ని వేరే కాన్స్టిట్యున్సీ తీసుకోమని చెప్పి జడ్చర్ల నన్ను నిలబడమని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. శేఖర్ వెళ్ళిపోయినట్టున్నారు కదా.
అది డిఫరెంట్ ఇష్యూస్ ఉండేదంట. సరే ఓకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేసినారు, బట్టి విక్రమార్క గారు సపోర్ట్ చేసినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు, సో మహేష్ గౌడ్ గారు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్, ఆయన సపోర్ట్ చేసి, ఆయన సపోర్ట్ చేయండి నాకు ఎట్లా వస్తుంది టికెట్ అంటే ఎందుకంటే వస్తుందా అంటే అప్పుడు చూడు, బయట టాక్స్ వేరు, లోపల జరిగేది వేరు ఉంటుంది. చాలా మంది ఊహించుకుంటారు, రూమర్స్ లాగా స్ప్రెడ్ చేసి అది నిజం అని అంటారు. సో నిజం జరిగిందనే నాకు ఒక్కడికే తెలుసు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసినారు. నాకు రాహుల్ గాంధీ గారిని కూడా జడ్చలకు తీసుకొచ్చినారు, మీటింగ్ పెట్టినారు. ఆ రోజు చెప్పినాడు నువ్వు గెలవాలని చెప్పేసి. రాహుల్ గాంధీ గారు కూడా కార్లు ఎక్కి ఆ రోజు జడ్చల మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, కల్వకుర్తి నుంచి జడ్చలకు వచ్చినారు నా ఎలక్షన్స్ అప్పుడు. వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత కార్లో కూర్చున్నప్పుడు కూడా అక్కడ పబ్లిక్ ఎంతమంది వచ్చిందంటే ఆ జనం చూసి రాహుల్ గాంధీ గారు కూడా 45 minutes మాట్లాడిన అక్కడ. మాట్లాడి కార్లు ఎక్కంగానే నాకు ఇట్లా థమ్స్అప్ అని చెప్పి వెళ్ళినాడు రాహుల్ గాంధీ గారు. బహుశా నాకు తెలిసి వేరే దగ్గర అట్లా చెప్పినాడో చెప్పలేదు నేను చూడలేదు, కానీ నాకు మాత్రం థమ్స్అప్ అని చెప్పి పోయినాడు. అయితే అనిరుద్ధ్ గారు, ఎందుకంటే మీరు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు కొంత అసంతృప్తిగా కొంత మహబూబ్ నగర్లో ఇద్దరు, ప్రధానంగా మీరు ఇద్దరు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు పేర్లు వస్తుంటాయి. ఇప్పుడు 10-15 మంది ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టినట్టు రహస్యంగా. ఆ తర్వాత రీసెంట్గా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదో మీటింగ్ 9 మందితో పెడితే అందులో కూడా మీరు ఉన్నట్టు ఇలాంటి చర్చ కొంత ఉంది. మీటింగ్ పెట్టారా లేదా? చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఇది లోపల లేకుండా రూమ్లలో లేకుండా కార్ లోపల కూర్చున్నప్పుడు అద్దాలు ఎక్కించుకొని మాట్లాడతారేమో. కానీ నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మాత్రము మాకు ఏది ఉన్నా కానీ ఓపెన్గా మాట్లాడతాము. మేమేమి వెనకాల నుంచి చంపేటోళ్ళం కాదు, చేసేటోళ్ళం కాదు. ఏమన్నా తప్పు ఉంటే అక్కడనే మాట్లాడతాం. కొంతమందికి అది నెగిటివ్గా ఉండొచ్చు, కానీ మేము అనేది ఏంటంటే మేము ఏం మనసులో పెట్టుకోము, మేము ఓపెన్గా మీకు చెప్తాము ఏది జరుగుతుంది అనేది. చాలా మంది ఏముంటారు, పక్కన కూర్చొని డబ్బాలు కొట్టేటోళ్ళు ఉంటారు, అబ్బా నువ్వు గ్రేట్ అంటారు. ఓడిపోయిన తర్వాత ఏమంటారు, మనమే అడుగుతాం పక్కన వాళ్ళని, అరే తప్పు ఉన్నప్పుడు మీరు చెప్పొచ్చు కదా, మీరు చెప్తే మేము వింటాం కదా. నేను కూడా నా కార్యకర్త చెప్తాను, అరే తప్పు ఉంటే డైరెక్ట్ నా ముఖం మీద చెప్పండి ఇది తప్పు జరుగుతుందని చెప్పి. మీరు ఏం చెప్పుకోకుండా నేను హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే రేపు నష్టపోయేది మనమే. రేపు నేను ఓడిపోతే నా కార్యకర్తలు ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు అందరు ఏం చేస్తారు, సీఎం గారి దగ్గర పోతారు, పోయి అబ్బా గ్రేట్ అని చెప్తారు. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది కరెక్ట్ చెప్తే సీఎం గారు కూడా చేంజ్ చేస్తాడు కదా. వీళ్ళందరూ ఏంటంటే మేము మంచిగా ఉండాలి, గుడ్ బుక్స్ ఉండాలి అంటారు. నేను అట్లుండను. ఇది తప్పు జరిగితే అన్న ఇది తప్పు జరుగుతుందన్న మీరు ఇంకోసారి చూడండి, బట్ వాట్ ఎవర్ యువర్ డిసిజన్ ఇస్ ఫైనల్, సీఎం డిసిజన్ ఇస్ ఫైనల్. మేమైతే చెప్పాలి కదా. మీరు మీటింగ్ ఎందుకు పెట్టించారు అసలు? ఏది అప్పుడు ఏం లేదు, మాకు నిధులు కావాలి, కొన్ని ఇష్యూస్ పైన మాకు కాన్స్టిట్యున్సీకి నిధులు కావాలి, అందరం పోయి మనం రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని చెప్పేసి మేము కూర్చోం. అదేం మీ సీక్రెట్ మీటింగ్ కాదు. సీక్రెట్ మీటింగ్ ఉంటే ఎక్కడో పోయి ఇళ్ళలో దాచుకొని డోర్ లాక్ వేసుకొని మాట్లాడతాం. ఓపెన్ గా హోటల్ ఆ రోజు వచ్చింది, ఆ రోజు అందరు అనుకున్నారు, కానీ ఓపెన్ గా హోటల్ లా కింద డైనింగ్ హాల్ లో కూర్చున్నాము. అది ఎట్లా తప్పు అవుతుంది చెప్పండి? సీక్రెట్ మీటింగ్ ఎట్లయితే మీటింగ్ అయ్యాక మిమ్మల్ని సీఎం గారు పిలిపించారు కదా, పిలిపించి మీతో కూడా మాట్లాడారు, మీటింగ్ మాట్లాడారు. చెప్పినాను నేను, మాకు నిధులు కావాలి మా కాన్స్టిట్యున్సీకి, దాని గురించి మేము రిక్వెస్ట్ చేద్దామని పెట్టుకున్నాము. డైరెక్ట్ సీఎం ని అడగచ్చు కదా. అందుకే అందరూ ఇది డెమోక్రసీ, ఒక్కరు అడిగితే పని కాదు, 10 మంది అడిగితే పని అవుతుంది. కాన్స్టిట్యున్సీలో కూడా అంతే కదా, అందరు చేస్తేనే ఓట్లు వేస్తే మేము గెలుస్తాం, ఒకరితోనైతే కాదు కదా. సీఎం పై ఒత్తిడి దించే రిక్వెస్ట్ అని చెప్పినాను కదా. రిక్వెస్టే. మరి సఫలమయ్యారా అది? ఆ మీటింగ్ తర్వాత మీకు నిధులు అవి వచ్చేసాయి? నాకైతే ఇప్పుడు వేరే కాన్సెన్స్ అన్నిటికైతే SDFs ఇచ్చినారు, మళ్ళీ మొన్న 5 కోట్లు ఇచ్చారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినారు కదా, 25 కోట్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తే మేము డెవలప్మెంట్ కలెక్టర్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే మేము పోయి ఏ గ్రామాలలో ఏం కావాలో మేము పోయి ఇవ్వగలుగుతాం కదా. ఈ రోజు కూడా నాకు అదే ఇష్యూస్ సాల్వ్ అవుతాం. నిన్న పోతే కూడా 10 మంది సర్పంచ్ డ్రైనేజ్కి కావాలి, మాకు CC రోడ్కి కావాలి, మాకు బిల్డింగ్కి కావాలంటే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. సో అది మేము చేంజ్ చేయాలనుకుంటాం. ఇట్లా అమౌంట్ ఇట్లా డిపాజిట్ చేస్తే SDF ఫండ్స్ కొంచెం ఎక్కువ ఇస్తే 25 కోట్లని డిమాండ్ చేస్తున్నారు కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఆ మధ్య అన్నారు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు అడుగుతాం, అది కొంచెం మా విప్ గారు ఆ ఒత్తిడి ఫలించి ఆయన ప్రభుత్వ విప్ అయ్యారంటారా? మేము ఒకటి చెప్పాలన్నా, మేము ప్రజల కోసం ఎన్నికైనాము, వాళ్ళ కోసమే మేము రాజకీయాలకు వచ్చినాము, వాళ్ళ కోసమే కొట్లాడతాం. ఏదో మనకు ఒక పదవి వచ్చిందని చెప్పేసి కామ్గా ఉండి వాళ్ళని వదిలేసే మనుషులం కాదు. అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు కూడా, ప్రజలు కూడా రేపు ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇంకా నువ్వు కాదు ఇంకొకరు కావాలంటారు. అది ఏం కాదు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన ఈజ్ స్పోక్స్ పర్సన్, ఆయన బాగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ తెలుసు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అసెంబ్లీలో కూడా కౌంటర్ ఇచ్చేదానికి ఆయన పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చిండ్రు. అది దానికి సంబంధం లేదు.
అందరు ఏమనుకుంటారు, అబ్బా విప్పిచ్చి నేను ఏం మాట్లాడరేమో, ఇంకెక్కువ మాట్లాడతారు ఆయన. అంతేనా? నాకు తెలుసు కదా, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఆయన డెఫినెట్ గా ఇష్యూస్ పైన ఇంకెక్కువ మాట్లాడతాడు. రెడ్డి గారిని తీసుకోండి, మాట్లాడదాం. అయితే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అఫ్ కోర్స్ ఆయన తెలంగాణ ఆయన మీరు ఈ మాట అడగండి, అనిరుద్ రెడ్డి గారు ఇది అన్నారు, నీకు విప్ వచ్చిన తర్వాత కూడా ఇష్యూస్ పైన నువ్వు గట్టిగా మాట్లాడుతున్నారు, ఎస్ఆ నో అడగండి. అంతే, అందుకే తీసుకుంటున్నాను. ఆయన యాక్చువల్గా తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఉన్నారు. ఆయన చాలా ఆయన జాబ్ ఎక్స్పెక్ట్ వచ్చి నేనే షాక్ అయినాను. మ్యారేజ్ అయిన తర్వాత అసలు నాకు తెలియదు, వదినమ్మ ఆయన ఎట్లా జాబ్ ఇచ్చిపెట్టినా కానీ ఏమనలేదు అంటే ఆయన వైఫ్ ఆయనకు అంత సపోర్ట్గా ఉంది, లేకుంటే ఈ స్టేజ్ వరకు రాలేదు. మహిళలు ఇంట్లో సపోర్ట్ ఉంటేనే ఎవరైనా కానీ మేము ఎదగలుగుతాము. ఆయనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చింది. ఆమెకు హ్యాట్స్ ఆఫ్ ఈయనకన్నా. ఇంకోటి అనిరుద్ గారు, జడ్చర్ల ఎమ్మెల్యే దుష్యంత్ రెడ్డి అనే ఒక ప్రచారానికి ఏం చెప్తారు? మా అన్ననే కదా, స్థానికంగా మొత్తం ఆయనే ఎమ్మెల్యే లాగా బిహేవ్ చేస్తారు. ఏం చేసిండు, ఏం జరిగింది టాక్? సరే, చెల్లెలు ఏమైనా అయినాయా, భూ కబ్జాలు అయినాయా, ఎవరు భూములు గుంజుకున్నారా, యాక్టివ్గా ఉంటారా, మీకంటే యాక్టివ్గా ఉంటారా జిల్లా? ఎవరికి వచ్చినా కానీ ఇష్యూస్ కోసం అంటే ఒక నవాపేట మండల్ వరకు ఏదైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు ఆయన జెడ్పీటీసీగా నిలబడ్డాడు అక్కడ. అప్పుడు ఆయన ఓడిపోయినాడు. ఆ రోజే అన్న, నువ్వు ఓడిపోయినావు కదా చూడు, ఇదే మండలము నాకు మంచి లీడ్ ఇస్తుంది చూడని చెప్పిన. 5,000+ లీడ్ ఆ మండలం వచ్చింది. ఎప్పుడు కాంగ్రెస్కి అంత లీడ్ రాలేదు. ఆయన ఓటమికి నా గెలుపుకి ఆ నవాపేట మండలం లీడ్ ఇచ్చింది. సో ఆయన అక్కడ అందరితో టచ్ ఉంది కాబట్టి అందరు ఆయన దగ్గరికే వెళ్తుంటారు నవాపేట మండలం. సరే ఆయనకి టచెస్ ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నాడు కదా అని చెప్పేసి ఇష్యూస్ ఏమంటే నా దగ్గరకు వస్తే కొన్ని సందర్భాల్లో ఈయన తప్పు చేస్తే కూడా వాళ్ళ ముందే నువ్వు తప్పు చేస్తున్నావు, దీంట్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి కూడా వాళ్ళ లోకల్ వాళ్ళకి వాళ్ళు చెప్పిన కార్యకర్తలకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా అన్న నాకు అయినా కానీ వాళ్ళ ముందే ఈయన ముఖం మీద అన్న, నువ్వు ఇది తప్పు చేస్తే పక్కకు జరిగేది, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు దీంట్లో అని చెప్పేసి. నువ్వు అట్లా దాంట్లో నేను స్ట్రిక్ట్ ఉంటా, తప్పు చేస్తే అన్న కానీ ఎవరన్నా కానీ వదిలేదు. ఎందుకు అనిరుద్ గారు, ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల్లో మీ విలేజ్లో బీజేపీ గెలవడం అది పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు కొన్ని లాస్ట్ 4 టర్మ్స్ మేమే గెలుస్తాం. ఆయన 2 సార్లు నిలబడి ఓడిపోయాడు. ఎవరైతే గెలిచిన ఆయన కూడా మన మనిషే, మా ఊళ్ళో అందరు మనోళ్ళే అందరూ. అక్కడ ఏమైపోయిందంటే ప్రచారానికి కూడా నేను కూడా చెప్పలేకపోయినాను. సరే గెలిచిన తర్వాత ఆయన ఎందుకంటే ఆయన RSS కాబట్టి బీజేపీ అని అన్నారు తప్ప, ఒకవేళ చూస్తే నా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కూడా వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే, మన ఇంటి మనుషులే. సో నేను దానికి నెగిటివ్ అనుకోని, సింబల్ ఎలక్షన్లో ఒకవేళ ఓడిపోతే అప్పుడు చెప్పండి, అప్పుడు పార్టీ బేస్ మీద చెప్పండి. వ్యక్తిగతంగా చూస్తారు సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు మంచిగా. ఈయన 2 సార్లు ఓడిపోయిన దాంట్లో సింపతి ఉంటుంది. సో అట్లా సింపతి చేసి ఇప్పుడు కూడా బాగా చేసుకుంటుండే, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఎక్కడైనా కానీ కూడా నాకు ఆపోజిట్గా గెలిచినావు నువ్వు చేయొద్దని అంటలే నేను. దాని తర్వాత కూడా పోయి డ్రైనేజెస్ శంకుస్థాపన చేశాను. ఒక మహిళ అంటే వాళ్ళ ఆయన వైఫ్, సో ఆమెతోనే కొబ్బరికాయ కూడా ఆమెతోనే కొట్టిస్తున్నాం ఫస్ట్. సో నాకు అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. నాకు నా ఊరు డెవలప్ చేసుకోవాల్సింది. కానీ నేను అనేది ఏంటంటే మన వాళ్ళందరూ ఓవర్ కాన్ఫిడెంట్గా పోయి అది జరిగింది. అది సరే ముందే నేను పిలిచి మాట్లాడుకుని ఉంటే అందరిని పిలిచి మాట్లాడి యునానిమస్ అయ్యేది. పాపం ఆయన 2 సార్లు నా దగ్గరకు వస్తా అంటే కూడా నేనే వద్దని చెప్పినాను. ఎందుకంటే మా దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, మేము 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉన్నాము, మేము 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నాము అంటే నేను ఈ ప్రాబ్లం అంటలేను. వీళ్ళకి మేము సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్టి పరిస్థితి ఏది ఉన్నా కానీ నేను నా దగ్గరనే వెళ్తున్నాను. సరే ఏదైనా కానీ నా కాదు 20-30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము గెలిచినా ఓడిపోయినా కానీ వాళ్ళకి అండగా నేను నిలబడాలి. మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, ప్రభుత్వ విప్ గారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నాతో పాటు ఇక్కడ ఇంటర్వ్యూలో మీ పాలమూరు బ్రదర్స్లో మీ ఇద్దరి పేరు అట్లా బాగా ఫేమస్ అయిపోయింది ఇక్కడ. PJR తర్వాత శశిధర్ రెడ్డి లాగా నాతో అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తానికి మీరు మధ్యలో గ్రూప్స్ పెట్టారు, ఒత్తిడి పెంచారు, సీఎం సొంత జిల్లాలో అది ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. సరే అఫ్ కోర్స్ మీరు మంత్రి అయ్యే స్థాయి ఉందా, ప్రభుత్వం విప్ వచ్చింది, అయినా కూడా మీరు ఇదే రకంగా ప్రజల కోసం ఒత్తిడి పెడతారు, వదిలేదే లేదు అనేది అనిరుద్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఒకటి, మనకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలు ఏది కోరి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి మా లక్ష్యం. గతంలో ముఖ్యమంత్రులు కనబడేటోళ్ళు కాదు ఎక్కడ కూడా, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుష్ఠానం పనిచేస్తా ఉంటారు, కనబడతా ఉంటారు. వారు చేసే కొద్ది అద్భుతమైన ప్రాజెక్టులు రావడానికి 3 years పడుతుంది. ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూర్తి రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ భవిష్యత్తును నిర్దేశించే ప్రాజెక్ట్ కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి సంక్షేమం ఉంటూనే సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఫ్యూచర్ కోసం ప్రభుత్వం ఇది. ఇప్పటికీ కొద్దిగా ప్రజలకు కూడా క్లారిటీ వస్తూ ఉంది. సో ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు కొద్దిగా క్లారిటీ. మొదలేమో ఆర్థిక ఇబ్బందులు ఉండి
కొద్దిగా గ్రామాల్లో సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళ మీద కూడా ప్రజలకు వచ్చినాయి. కానీ ఒక్కొక్కటిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి గ్రౌండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా అద్భుతంగా జరుగుతున్నది. కొన్ని లక్షల మంది ఈ రోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఉద్యోగస్తుల జీతాలు 1వ తారీఖే వస్తాము. ఇట్లా కొన్ని మార్పులు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు బీమా పథకం ఒకటి ప్రవేశపెడతా ఉన్నాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డులో సన్నభ్యం వస్తా ఉంది. సో గతంలో దానికంటే ఎక్కువగా డెలివరీ ఆలోచన ప్రభుత్వంలో దారిలో పడతా ఉంది. ప్రభుత్వము ఖచ్చితంగా వస్తాయి. ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేలు కూడా 2 సంవత్సరాలు అనుభవం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా పట్టపాలన ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ప్రజల రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్గా వస్తా ఉన్నారు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అంటున్న పాయింట్ ఏంటంటే మీరిద్దరూ కొంచెం స్వపక్షంలో విపక్షం లాగా ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. లేదంటే 25 కోట్ల నిధులు ఇవ్వాలి ఎమ్మెల్యే కానీ ఒక డిమాండ్ చేశారు. ఇలాంటివన్నీ ఇక పక్కన పెడతారా ఎన్ఎం గారు? అనిరుద్ధ్ రెడ్డి గారి పాపం వదిలిపెట్టారా అనేది ఇక్కడ చర్చ. ఏకాకిం చేశారా, వెళ్ళిపోయారా ఎన్ఎం గారు అని. ఎట్లుంటదంటే ప్రభుత్వము ఎమ్మెల్యేలు సమాంతరంగా కలిసి నడవాల్సిన సమయం. ఏ సమస్యలు ఉన్నా కూడా మేము చర్చించుకొని ప్రభుత్వం దృష్టికి, అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకుపోతాం. సో దాంట్లో అడ్మినిస్ట్రేషన్ అనుకూలంగా ఉంది, చేయగలిగే పనులు ఇమ్మీడియట్ గా చేస్తా ఉన్నారు. చేయని పనులు భవిష్యత్తులో చేసేది అంటే అవి మనకు చెప్తా ఉన్నారు. ఉదాహరణకు మనం 25 కోట్లు అని అడిగినాం కదా, ఇమ్మీడియట్ గా మనకు 5 కోట్లు రిలీజ్ చేసారు. సో ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ మాసంలో కూడా మళ్ళీ మేము అడుగుతాము. మళ్ళీ కొద్దిగా మాకు రిలీజ్ చేస్తే మేము చిన్న చిన్న సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఇట్లా ఆ ఎమ్మెల్యేలకు వచ్చిన ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాము. వీలైనన్ని చోట్లల్లా వాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ముఖ్యమంత్రి గారు దేవకథలో ఒక కార్యక్రమం కోసం అక్కడ టీపీసీ గురించి చర్చ జరిగింది. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మనం ఐటీఐ అప్గ్రేడ్ చేసుకున్నామో దాని గురించి చర్చ జరిగినప్పుడు నేను ఒక సూచన చేసిన సార్, పిల్లలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పేద కుటుంబం వచ్చిన పిల్లలు వచ్చే అవన్నీ ఇస్తే బాగుంది. మీరు ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేస్తామన్నారు. బట్ ఇంప్లిమెంట్ అంటే ఎమ్మెల్యేలు మాట్లాడుకొని సమస్యను ఐడెంటిఫై చేసి దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మంత్రివర్గంలో మంత్రుల దగ్గర తీసుకుపోతే ఏదో ఒక సొల్యూషన్ మాకు వస్తా ఉంది. కాబట్టి ప్రజల కోసమే మేము ఉన్నాము. ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇది ఒక నిరంతరంగా కొనసాగేదే. మేము మాట్లాడుకోకుండా కూర్చోకుండా ఒకరి ఎక్స్పీరియన్సెస్ ఒకరు షేర్ చేసుకోకుంటే దాంట్లో నుంచి మనకు ఒక ఐడియా రాదు, ఒక ఫలితం రాదు, ఒక సొల్యూషన్ రాదు. సో ఆ సొల్యూషన్ మేము ప్రభుత్వం పోతా ఉన్నాం. సో డెమోక్రటిక్ సిస్టంలో ఇవన్నీ కూడా సమాంతరంగా జరగాలి. రైట్. అనురోధ్ గారు మాట్లాడతారా ఎన్ఎం గారితో? ఏం లేదు, నేను చెప్పింది కదా. ఇప్పుడు నేనేం మాట్లాడలేదు, మీరేం క్వశ్చన్ అడుగుతారని. నేను ఏదైతే చెప్పినానో ఆయన కూడా అదే చెప్పిండు కదా మా ఎన్నమన్న. సో మేమందరము ప్రజల కోసం, ప్రజల సమస్యలపైనే మేము అడుగుతాం తప్ప మా ఏ స్వార్థం కోసమో మేమేమి ఎదగాలని చెప్పేసి మేమే సంపాదించుకోవాలని చెప్పి రాజకీయాలకు రాలేదు. అట్లనే ఉంటుండే ఎన్నమన్నా జాబే చేసుకుంటుండే కదా, మంచి పొజిషన్ ఉంటుండే కదా గవర్నమెంట్ జాబ్లో. ఎవరికైనా కానీ గవర్నమెంట్ జాబ్లు ఉండాలనే వాళ్ళకి ఆశ ఉంటుంది, వాళ్ళ కోరిక ఉంటుంది. అట్లాంటి ఆయన ఇసిపెట్టేసి ప్రజల కోసం, తెలంగాణ కోసం వచ్చిన ఆయన. కాబట్టి నాకు నిజంగా అట్లాంటి అన్న నాకు నా పక్క కాన్ఫిడెన్స్ ఉందని నా అదృష్టం. రైట్ ఎన్ఎం గారు, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ అనురోధ్ గారు, మన దానికి వెళ్దాం. ఈ మధ్య మీరు చేసిన ఒక కామెంట్ ఇది. నేను మాట్లాడింది ఇప్పపు సారా, ఆర్గానిక్ సారా గురించి. అది వెనకటికి తాగిన వాళ్ళు వాళ్ళే చెప్పడం జరిగింది. మన కుటుంబ సభ్యులు కొంతమంది నాకు అప్పుడు తాగితే ఇప్పపు సారా మేము 110 సంవత్సరాలు మా తాత వాళ్ళు బ్రతికినారు. ఇప్పుడు ఈ చీప్ లిక్కర్లు వచ్చేటి బయట దేశాల నుంచి వచ్చేటి ఎక్కువ ధర పెట్టి తాగినా కానీ కూడా 60 ఏళ్ళ కన్నా ఎక్కువ బతుకుతలేమని చెప్పి చెప్పడం జరిగింది. దీని గురించి కొంచెం నేను స్టడీ చేసి దీన్ని ఎట్లా ముందుకి తీసుకెళ్తే మన రాష్ట్రం నుండి మన ఎస్టీ సోదరులు ఎట్లా ఆర్థికంగా బాగుపడతారో, ఎట్లా మనం బయట దేశాల్లో ఉన్న టెక్కీలాగా. ఇది ప్రధానంగా పెద్ద చర్చ అసెంబ్లీలో. అసలు దీనికి ఇందిరమ్మకి ఏదో లింక్ చేసి రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన ఇష్యూ అంతా గందరగోళంగా మారింది. అయితే ఇందులో 2 అంశాలు. ఒకటి, ఇప్పపు సారాన్ని మళ్ళీ
తేవడానికి అనిరుద్ రెడ్డి గారు ఇదేదో తెరపైకి తెచ్చారు అనేది 100 ఏళ్ళు బతుకుతున్నారు, ఇప్ప పువ్వు సారా తాగితే బతికేస్తాం ఇక అని ఒక రకంగా బయటకు వచ్చింది అనేది ఒక చర్చ. రెండోది, నిజంగానే ఇప్ప పువ్వు సారా తెస్తే ఇప్పుడు ప్రభుత్వం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం నడుస్తుంది ఎక్సైజ్ ఆదాయం మీద, ఆదాయం పడిపోతుంది. సో మీ ఆదాయం గురించా లేకుంటే ప్రభుత్వాలకు ఆదాయం ఉందా? ప్రభుత్వం ఆదాయం కోసమే కదా ఎక్సైజ్. అసలు మద్యపాన నిషేధం చేస్తే బెటర్ కదా. నేను అసెంబ్లీలో చూపించినప్పుడు విత్ ఫ్యాక్ట్స్, అంటే 95 బిఫోర్ అరాక్ ఉన్నప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఉండే అంటే 95లో 94లో అరౌండ్ 400 crores ఉండే. 95లో అరాక్ స్టాప్ చేసినారు. 95, 96 అయితే 98లో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేటప్పుడు అరాక్ స్టార్ట్ చేయకుండా ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ఫారెన్ లిక్కర్ స్టార్ట్ చేసింది. ఆ 3 years గ్యాప్ ఉండే. అరాక్ ఎప్పుడైతే స్టాప్ అయిందో 400 crores అది జీరో అయిపోయి ఇది 700 crores టర్న్ ఓవర్కి వచ్చేసి. నేను ఇంకోటి మాట్లాడేది ఆ అరాక్ ఏది కల్తిరి గుడంబ ఆ అరాక్ గురించి మాట్లాడలేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను, మన ఆదివాసులు ఏదైతే ఇప్ప పువ్వుతో చేస్తారో ప్యూర్ దాని గురించి మాట్లాడాను. బీబీసీ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటరీనే వాళ్ళు రాస్తున్నారు. ఏమని రాస్తారు అంటే 1892లో మౌరా యాక్ట్ అని తీసుకొచ్చి ప్యూర్గా ఉండే ఫ్లవర్ బేస్డ్ లిక్కర్ని మనం బంద్ చేసినాము. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు బంద్ చేసినారంటే దే వాంటెడ్ రెవెన్యూ. ఆ పువ్వుతోని అన్ని విలేజెస్ వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళే తాగేది. సో రెవెన్యూ రాకపోయింది. మేము మా రెవెన్యూ కోసము మేము ఆ ఇప్ప పువ్వు సారా విచ్ ఇస్ ప్యూర్ దాన్ని స్టాప్ చేసి మేము మా లిక్కర్ ఇంట్రడ్యూస్ చేసి దాని ట్యాక్సెస్ పైన మా మిలిటరీ వాళ్ళకి మేము పే చేస్తాం శాలరీస్ అని చెప్పేసి వాళ్ళే రాసినారు. దాని తర్వాత మళ్ళీ ఏమని రాస్తారంటే ఇప్పుడు అదే ఫ్లవర్ మేము లండన్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ డిస్టరీ పెట్టి తయారు చేసి మహువా లిక్కర్ అని చెప్పేసి అమ్ముతున్నారు. ఫ్రాన్స్లో కూడా ఎంఏహెచ్ మహువా అనేది హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు పెట్టి అక్కడ కూడా బాటిలింగ్ చేసి అమ్ముతున్నారు. నేనేమంటున్నా, మన దగ్గర ఉంది కదా మా ఎస్టీ సోదరులకు కానీ ఆదివాసులకు ఏదైతే వీళ్ళు ట్రెడిషనల్గా 3000 years నుంచి రాస్తున్నారు దీని గురించి. చాణక్యుడు కూడా ఫస్ట్ ఎక్సైజ్ లా తీసుకొచ్చింది చాణక్యుడే స్టార్ట్ చేసిండు ఇవన్నిటిపైన లా, ఎక్సైజ్ లా మీద చాలా రీసెర్చ్ చేశారు. పువ్వు కాదు, హౌ టు మేక్ ఎకనామికలీ అంటే ధనవంతులని మన ఎస్టీ సోదరులని వీళ్ళని ఎట్లా చేయాలని ఆ స్టడీ పైన ఇది తీసుకొచ్చినారు. సో నేనేమంటానంటే గోవాలో చేస్తున్నారు ఫెన్నీ అని, వేరే దేశాల నుంచి వచ్చి ఆ క్యాష్యూ నట్ డ్రింక్ తాగుతున్నారు. ఈరోజు మహారాష్ట్రలో చేస్తున్నారు ఇప్ప పువ్వుతోని, దాని తర్వాత జార్ఖండ్లో చేస్తున్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకా మధ్యప్రదేశ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళది ఎక్సైజ్ పాలసీస్ అన్ని నేను ఎక్సైజ్ పాలసీస్ చూపించాను అసెంబ్లీలో. వాళ్ళు ఎక్విప్మెంట్ డైరెక్ట్ ఎస్టీలకు ఇస్తున్నారు, ట్రైబల్స్కి ఇచ్చి వాళ్ళతో తయారు చేయించి ఆ బాటిలింగ్ చేసి మళ్ళీ వైన్ షాప్ త్రూ అమ్ముతున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ఆ ట్రైబల్స్కి కూడా రెవెన్యూ వస్తుంది. సో నేనేమంటానంటే మొత్తం వరల్డ్లో ఎన్ని కంట్రీస్ చూసినా కానీ కూడా చైనా కానీ జపాన్ కానీ ఫ్రాన్స్లో కోనియాక్ ఫేమస్, వాళ్ళు గ్రేప్స్తో చేస్తారు. అట్లా ఒక్కొక్క కంట్రీ వాళ్ళ డ్రింక్ వాళ్ళ హెరిటేజ్ వాళ్ళ కల్చర్ ఉన్న డ్రింక్ని ప్రమోట్ చేసి 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు ఆదాయం తెచ్చుకుంటున్నారు. మన దగ్గర పెట్టుకుంది వాళ్ళు బంద్ చేసింది, మనం ఎందుకు కంటిన్యూ కావాలి, మనం కూడా స్టార్ట్ చేసి వరల్డ్ మార్కెట్లో పెడదాము. వీళ్ళ బాటిలింగ్ చేసి నేను ఇక్కడ తెలంగాణలో అమ్మండి తాగండి అని అంటలేను, నేను బాటిలింగ్ చేసి బయటి దేశాలకు పంపిస్తాము, యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తాము. దీనికి మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి, దీనికి యాంటీ క్యాన్సర్ యాంటీ ఆక్సిడెంట్, ఇది దీంతో నీకు మోకాలు నొప్పులు రావు. ఇంకోటి నేను సారా అనేది ఒకటే అనలేదు, మీరు సారా అనగానే అందరూ ఏమనుకుంటారు దేశీ లిక్కర్ చీప్ లిక్కర్ అంటారు. సారా ఇస్ జస్ట్ అ వర్డ్ ఆఫ్ మద్యం, అంతే, ఆల్కహాల్ అన్నట్టు. విస్కీ కూడా ఆల్కహాలే. విస్కీ అని అబ్బా విస్కీ స్కాచ్ అని గొప్పగా మాట్లాడతారు, మన భాషలో ఉండే సారాని మాత్రం చీప్గా మాట్లాడుతున్నారు. ఏమనంటే తాండలలో వీళ్ళంతా చీప్ లిక్కర్ చేస్తారు, దానివల్ల చచ్చిపోతున్నాము అంటారు. ఎందుకు వాళ్ళకి ఈ బ్యాడ్ నేమ్ వచ్చింది? కల్తీ జరుగుతుంటది, కల్తీని పట్టుకోండి. ఇప్పుడు కల్తీ ఈ విస్కీ కల్తీ జరుగుతలేదా? విస్కీ బాటిల్స్ కల్తీ వస్తలేదా? ఏది కల్తీ వస్తలేదు? కల్తీ లేదు. మొన్ననే మీరు చూసినావు కదా ఆంధ్రప్రదేశ్లో మిల్క్ కల్తీ చేసినాక ఎంతమంది చనిపోయినారు అనేది, ఆఖరికి పాలు కూడా కల్తీ చేస్తున్నారు కదా. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏమన్నా అనిరుద్ రెడ్డి ఇప్ప పువ్వు సారా ఏమన్నా ప్రమోట్ చేసే 100% వాళ్ళ కోసం ప్రమోట్ చేస్తాను. బిజినెస్ చేస్తారా? నేను ఒకటి క్లారిటీతో చెప్తాను, నేను ఏం నా దగ్గర డిస్టిలరీ పెట్టాలని చెప్పి ఆలోచన లేదు. నేను పెట్టాలి మళ్ళీ డిస్టిలరీస్ పెట్టి ఆ రోజు చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు. ఆ రోజు ఏం తప్పు చేసినారు? ఇవన్నీ బంద్ చేపించేసి డిస్టిలరీస్ కానీ కింగ్ ఫిషర్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేసిండ్రు. ఈరోజు నేను ఏమంటున్నాను, వీళ్ళని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల ఆ ట్రైబల్స్ని కానీ ఎస్టీ సోదరులను పెట్టి వాళ్ళని గ్రూప్గా చేసి ఒక్కొక్క యూనిట్ వాళ్ళతో పెట్టియాలి. పువ్వు వాళ్ళు తెచ్చేటట్టు, డిస్టిలరీ వాళ్ళతోనే చేయించేటట్టు, బాటిలింగ్ వాళ్ళతోనే చేయించేటట్టు, ఇట్లా 3 phases చేయించి సేల్స్ గవర్నమెంట్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి.
ఆ ప్రాఫిట్తో మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసమే యూజ్ చేయాలి. ఆ ఆలోచన ఒకటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా ఉందా మరి ప్రభుత్వం? మొన్న 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినారు. ఫస్ట్ చెట్లు సంతకాలు కూడా పెట్టించారు. అదే కదా, అందరు పెట్టినారు. అందరు బీజేపీ వాళ్ళు సంతకాలు పెట్టినారు. మినిస్టర్ కూడా మీ జిల్లానే, మినిస్టర్స్ తో పెట్టాలి. మినిస్టర్ కూడా మీ జిల్లానే, గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ తో పెట్టించిన 50 మంది ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో పెట్టించినాను. ఇప్పపు చెట్లు ఫస్ట్ పెట్టాలి మనము. ఆ చెట్లకి పెస్టిసైడ్స్ అవసరం లేదు, డ్రాట్ ఏరియాలో పెరుగుతుంది, నీకేం స్ప్రే అవసరం లేదు, యూరియా అవసరం లేదు, ఆర్గానిక్. అది ఇది ఒక్కటే కాదు కదా, నేను ఏమంటున్నా దాంతో ఎసెన్స్ తీద్దామంటున్నా. ఇప్ప పువ్వు సారాన్ని తెచ్చేంత వరకు అనిరుద్ధ్ రెడ్డి సారా ఒకటే కాదు, ఇప్ప పోరాటం నేను ఫైట్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఇప్ప పువ్వుతోని ఎసెన్స్ తీద్దామంటున్నాను, చాక్లెట్ చేద్దామంటున్నాను, కేక్స్ చేద్దామంటున్నాను. దాంతో ఒకటే కాదు కదా, సోప్స్ చేద్దామంటున్నాను. సో డిఫరెంట్ చేయవచ్చు. ఆ చెట్ల నుంచి ఏవో చెత్త చెట్లు పెట్టి పప్పు మీద చాలా బిజినెస్ ఐడియాలు ఉన్నట్టున్నాయి మీకు. వాళ్ళ కోసం ఆదివాసులను ఎట్లా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ట్రైబల్స్ తో చేపిస్తారు. హనీ ఫ్రమ్ ట్రైబల్స్ అంటారు. మన ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ మన అడవుల్లో దొరికేది. కానీ మన బాటిలింగ్ ఎట్లుంటది, బాటిలింగ్ చీప్ గా చేస్తారు. బయట దేశంలో ఏం చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్ చీప్, వేస్ట్, స్పిరిట్, బాటిల్ మాత్రం పెళ్లి కొడుకు లాగా తయారు చేస్తారు. సో మనం కూడా వీళ్ళు బాటిలింగ్ చేసేసి మంచిగా ఎట్లయితే యూరోపియన్ కంట్రీస్ చేసి 10,000 అమ్మండి. ఎందుకు 100 రూపాయలు 200 రూపాయలు అని పెడతారు? మనది తక్కువ ఎందుకు చేసుకుంటున్నాం? మనం 10,000 పెట్టి మనం చేద్దాము, అడ్వర్టైజ్మెంట్ చేద్దాము, మార్కెటింగ్ చేద్దాము. ఆ ప్రాఫిట్తో వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంది కదా. అనిరుద్ధ్ రెడ్డి గారు, ఆదివాసీలు ట్రైబల్స్ చేస్తున్న చాలా ఉన్నాయి. వాళ్ళ చేతి కళలు కానీ లేకపోతే బొమ్మలు కానీ రకరకాలే. వాటి ప్రమోషన్ కి దిక్కు లేదు. అదే చేయాలి అంటున్నా, నేను చేయాలంటున్నా. ఇది ఒక్కటే కాదు కదా, అదే చేయాలి. మన ప్రోడక్ట్ బెస్ట్, మన అడ్వర్టైజ్మెంట్ లేదు, మార్కెటింగ్ లేదు అంటున్నారు. మీరు అన్నట్టు హనీ కూడా తేనె అవును చాలా చీప్ గా అమ్ముకుంటారు. అదే మన వాల్యూ మనకు తెలియదు, మన ఇంటి బంగారం మనకు తెలియదు. మనం పక్కన చూస్తుంటాం, పక్కన ఏముందని చెప్పేది మనం మర్చిపోతాం. ఫస్ట్ ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఎట్టనే అయిపోయింది. మన కాన్స్టిట్యూన్స్ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే మంచోడు ఉంటే చూడరు, పక్కన వాళ్ళ దిగు చూస్తుంటారు. మంచోడు ఉన్నా కానీ పక్కన చూస్తుంటారు. అంటే మన ఇంటి బంగారం మనం గుర్తుపడతలేము. అది మనం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, రియలైజ్ అవుతుందో, డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఎంత టర్న్ ఓవర్ ఎంత రావచ్చు ఇదంతా మీకు ఒక ఐడియా కూడా వచ్చి ఉంటుంది కదా. టర్న్ ఓవర్ గురించి చేయలేదు. ఇప్పుడు మెక్సికోలో వాళ్ళు ఎప్పుడు 1800s ఇప్పుడు 3 బ్యారెల్ పంపించినారు ఏది అమెరికాకి. ఈరోజు వాళ్ళు నాకు తెలిసి $13 బిలియన్ చేస్తున్నారు. అంటే దాదాపు 3 లక్షల కోట్ల దానికి అప్రాక్సిమేట్లీ వాళ్ళు చేస్తున్నారు. అట్లనే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 10-20 yearsకి అక్కడ రీచ్ అవుతాం కదా అని చెప్పేసి. జపాన్ వాళ్ళు అయితే 10 years అని మంచిగా 3,000 crores దానికి రీచ్ అయినారు. మన ఇండియాలో మన ప్రోడక్ట్ ఆర్గానిక్ కాబట్టి మనం అట్లా 5 years కూడా రీచ్ కావచ్చు. ఇంకా 2 శాఖలు ఖాళీ ఉన్నాయి మంత్రివర్గంలో. ఇప్పపు శాఖ అని ఒకటి పెట్టి మీకు ఇస్తే బెటర్. వాళ్ళు ఎందుకు అంత ఇప్పపు శాఖ అనేది ట్రైబల్స్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చి చేస్తే వాళ్ళకే తెలుసు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఎందుకు మీరు ఆదిలాబాద్ అడవిలోకి పోయి మీరు అడగండి ఒకసారి ట్రైబల్స్ ఇప్పపు గురించి. వాళ్ళు నాకని ఎక్కువ చెప్తారు. కరెక్టే, ఇప్ప పువ్వు మీద ఉన్నాయి. వాళ్ళ తాతలు దాగి నిజంగానే 100 ఏళ్ళు బతికిందా లేదా వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. పబ్లిక్ లో పోయి వాళ్ళని అడగండి. అంటే ఇప్ప పువ్వు అనే కాదులేండి, దాని ప్రోడక్ట్స్ మంచిదా కాదా, దాంతో బెనిఫిట్ ఏందనేది వాళ్ళనే అడగండి. ఇప్ప పువ్వు సారా మీదకి వెళ్ళి మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యి మళ్ళీ డ్రగ్స్ వైపు వచ్చారు. అది కూడా ఒకటి మీకు వినిపిస్తాను. గత 2-3 రోజుల నుండి నా పైన ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో కానీ మీ పొలిటీషియన్స్ పైన లై డిటెక్టర్ పెట్టాలా, అది పెట్టాలా అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు తెలంగాణలో ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా నేను స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది ఆంధ్ర వాళ్ళు నేను ఎవరిని అంటున్నాను, ఇక్కడికి బతకనీకి వచ్చే ఎవరు ధనవంతుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తే మాత్రం మంచిది కాదు. ఎవరైతే జాబ్స్ చేసుకుంటా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అలాంటి వాళ్ళైతే పాపం వాళ్ళు ఇక జాబ్ చేసుకుంటారు, మమ్మల్ని గౌరవిస్తారు, మాకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ చాలా మంది ఇంకా చీప్గా మా తెలంగాణ వాళ్ళని చూస్తారు. కొంతమంది ఏమో లై డిటెక్టర్ పెట్టాలి తెలంగాణ వాళ్ళ పైన, కొంతమంది ఏమో మీరు ఏం టెస్టులు చేసుకుంటారని కూడా హైదరాబాద్లో ఉండి మమ్మల్ని అడుగుతున్నారు. కొంతమంది ఏమో బ్లాక్ డే తెలంగాణ ఫార్మేషన్ ఒక ఎంపీ బ్లాక్ డే అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఆయన స్కూల్స్ హైదరాబాదే, ఆయన ఇల్లు హైదరాబాదే. అట్లాంటి స్టేట్మెంట్లు మా పైన ఇస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంత స్వేచ్ఛ ఉంది హైదరాబాద్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఉద్యమం త్వరగానే మీ పైన వస్తుందని అనుకుంటున్నాను. నేను అనిరుద్ధ్ రెడ్డి చెప్పింది ఈ డ్రగ్స్ మాఫియా పైన సినీ ఫీల్డ్ వాళ్ళు ఎవ్రీ 90 days అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా టెస్టులు చేసుకోవాలన్నా వద్దా? ఎందుకంటే మీ పబ్లిక్ మీరు ఓటేస్తేనే మేము ఎమ్మెల్యేలు అవుతాం.
మీరు ఓటేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. నేను ఏం తప్పు మాట్లాడాను? మన పిల్లల భవిష్యత్తు గురించి డ్రగ్స్ ఉండొద్దు. నన్ను లాగుతున్నారు. నేను ఒక్కసారి రిక్వెస్ట్గా చెప్తాను, రెండోసారి మళ్ళీ చెప్తాను, మూడోసారి తిరగబడతాను. ఆ స్టేజ్కి తీసుకురానియకండి. మీడియా మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోల్స్ పెట్టండి, మీరు ఆన్లైన్ పోల్స్ పెట్టండి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, అది బయట పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏందనేది, నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా అర్థమవుతుంది. నా రిపోర్ట్ అదే మీరు డ్రగ్ టెస్ట్ కూడా చేపించుకున్నారు. నేను చేపించుకొని మాట్లాడుతున్నాను. అందరిలాగా నేను నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు వస్తే నేను వస్తా అన్నట్టు కాదు. నేను చేపించుకున్నాను. ఎందుకు చేయించుకున్నానంటే ఇండియాలో, మన దేశంలో ఎవరైనా చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కానీ ఎదిగేటప్పుడు మాత్రం ముగ్గురిని చూస్తారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్, క్రికెటర్ కావాలన్నా, లేకుంటే ఫుట్బాల్ ప్లేయర్ కావాలన్నా, హాకీ ప్లేయర్ కావాలన్నా ఒక ఆదర్శం పెట్టుకొని ఒక ఫ్యూచర్ గోల్ పెట్టుకుంటారు. అది కాకుంటే సినిమా యాక్టర్స్ లాగా, అది నేను యాక్టర్ కావాలి, హీరో కావాలి, ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి, లేకుంటే ఒక పొలిటీషియన్. లాస్ట్ మేము వస్తాం. అయితే వీళ్ళని చూసి ఆదర్శంగా పిల్లలు పెరుగుతారు. నేనేమంటున్నానంటే, మేము పొలిటీషియన్గా, యాజ్ అ పొలిటీషియన్ మేము టెస్ట్ చేయించుకుంటాం. స్పోర్ట్స్ మ్యాన్కి అయితే ఎట్లా వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళకి టెస్ట్ చేస్తారు, 100% వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. అది పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్ మనం అందరం టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి ఫాలికర్ టెస్ట్ చేసుకొని మనం డొమైన్లో అప్లోడ్ చేసి, ఇందో మేము టెస్ట్ చేసుకున్నాం, మేము క్లీన్. ఫస్ట్ ఏమంటే మనం ఎవరికని చెప్పంగానే, ఇప్పుడు చూడండి నేను ఏదైనా చెప్పంగానే పొలిటీషియన్ మీరు లై డిటెక్టర్ పెట్టానా మీ పైన, మీరు అబద్ధాలు చెప్పరా, మీరు ఎందుకు చేసుకోరు అని మాట్లాడతారు. అరే మేము చేసుకుంటామా, అబద్ధం చెప్తామని నెక్స్ట్ స్టెప్. అంటే లై డిటెక్టర్ కూడా పెట్టాలని ఏముంది పెట్టుకొని, నాకు ఇప్పుడు లై డిటెక్టర్ నా మీద పెట్టుకొని రాదు. నేను ఏది నిజం చెప్తాను, అబద్ధం చెప్తాను మీకే తెలుస్తుంది కదా. నేను దానికేం భయపడతలేను. అరే నేను చెప్పింది ఏంది, మనం ఆదర్శంగా ఉందాము అని అంటే డైవర్ట్ చేసి మీ పొలిటీషియన్స్ అంటే ఏందని చీప్గా మాట్లాడితే ఏం తమాషాలు పడుతున్నా? పొలిటీషియన్స్ అంటే మీరు సినిమాలు చేస్తే మీకు పైసలు వస్తాయి, మమ్మల్ని ఏమంటారు మీరు పొలిటీషియన్స్ అంతా సంపాదించుకుంటారు అంటారు. మరి నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఎవరు సంపాదించుకున్నారు? మళ్ళీ ఆస్తులు బోడగొట్టుకున్న వాళ్ళ సంగతి ఏంది? వార్డు మెంబర్ నిలబడుకున్నోడు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అట్లా కూడా ఉన్నారు. సర్పంచ్ కూడా ఎంతో మంది ఆస్తులు పోడగొట్టుకున్నారు. వాళ్ళ పాపం వాళ్ళ భార్య దగ్గర ఉన్న బంగారం కూడా అమ్ముకొని నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోడగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు. అంత చీప్గా పొలిటీషియన్స్ గురించి మాట్లాడితే మాత్రము ఇంకా మర్యాద ఉండదు. ఇంకా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, పొలిటీషియన్స్ అంటే మేము అంతము మొత్తం దోచుకొని తింటున్నామని. అసలు దోచుకునేటోళ్ళనేమో పట్టుకోరు. మళ్ళీ మీరే ఎక్కడెక్కడనో పోయి మళ్ళీ లంచాలు ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చేటోన్ని కూడా దనాలే కదా. ఎందుకు ఇస్తున్నారు లంచాలు? ఎవరైనా లంచాలు అడిగితే అక్కడనే నిలదీయవచ్చు కదా. యాంటీ కరప్షన్ స్టేట్ చేయవచ్చు కదా. మీరే పైసలు ఇచ్చి పనులు చేసుకుంటున్నారు కొంతమంది దగ్గర. మరి మీరు ఇచ్చినప్పుడు తప్పవరిది, తీసుకునేవాడిని తప్ప, ఇచ్చేవాడిని తప్ప? ఇస్తేనే పని జరుగుతుందని కొంతమంది మాట్లాడతారు. ఏమనంటే ఇమీడియట్గా ఎమ్మెల్యే పైన, సీఎం పైన మాట్లాడతారు, లేకుంటే మినిస్టర్ పైన మాట్లాడతారు. అరే మా సాక్రిఫైసెస్ మీకు ఏం తెలుసు? మీరు ఆట వేస్తే, డ్యాన్స్ వేస్తే పైసలు వస్తాయి. మీరు బయటికి పోయి పబ్లిక్ వచ్చి విజులు కొడితే దాన్ని చూపించుకొని ప్రొడ్యూసర్ల దగ్గర మీరు రేట్లు పెంచుకుంటారు. మేమేం అమ్ముకుంటలేము. మా ఆస్తులు అమ్ముకొని వచ్చినాం మేము. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా ఫంక్షన్స్కి పోవాలంటే కూడా, మాతో కలిసి మూవీకి పోవాలంటే కూడా మాకు టైం దొరకదు. ఊరి నుంచి ఎవరైనా ఫోన్ చేసి బాధలు ఉంటే ఇంట్లో భార్య పిల్లలని నిలిచిపెట్టి పరిగెత్తుకుంటూ పోతాం. అట్లాంటిది ఇష్టం వచ్చినట్టు పొలిటీషియన్స్ పైన మాట్లాడతారా? నేను అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాను, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ నన్ను తిరగబడి అసలు ఎమ్మెల్యేలు అంటే వీళ్ళకి అర్థమవుతలేదు. వీళ్ళకి ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం వస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. వాట్సాప్ ఏదో ఫ్రీగా దొరికిందని చెప్పి రాయడము. సినిమా యాక్టర్ అయితే ఒకరిద్దరైతే ఏదో రాస్తారు నా పైన. అరే నేను టెస్ట్ చేసుకొని ఆదర్శంగా నిలబడదాము. నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, చాలామంది పిల్లలు డ్రగ్స్ తీసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ న్యూస్లో రాదు, పేపర్లో రాదు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అరే నా కొడుకు డ్రగ్స్ తీసుకొని చనిపోయిందని చెప్తే పక్కన వాళ్ళందరూ మేము ఏం ముఖం చూపి, ఎవరో తప్పు చేసిన దానికి తల్లిదండ్రులు పాపము కుళ్ళి ఏడ్చుకుంటున్నారు బయట చెప్పుకోలేక. కొంతమంది అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కూడా, నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు పరిస్థితి ఏంది వాళ్ళకి తెలుస్తుందా? ఇప్పుడు నేను ఉన్నాను, నా కొడుకు స్కూల్లో ఉన్నాడు, అక్కడ ఫ్రెండ్స్తో వాళ్ళు ఏం చేస్తున్నారు మాకేం తెలుస్తుంది? అంత అయిపోయిన తర్వాత మాకు తెలిస్తే యాజ్ అ ఫాదర్ ఎంత బాధ ఉంటుంది. నాకు ఒకటి తెలిసింది, నాకు చాలా బాధపడ్డా. వాళ్ళ కొడుకు టాపర్, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేసిందంటే కలిపి డ్రగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి, ఈయనకు కూడా అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఆ ఫ్రెండ్ సడన్గా ఈయనకు డ్రగ్స్ ఇవ్వడం మానేసి, పేరెంట్స్ పాపం ఉద్యోగం చేసుకుంటున్నారు, ఫాదర్ ఒక దగ్గర, మదర్ ఒక దగ్గర. ఇంట్లో ఏం జరుగుతుంది, కొడుకు బాగా చదువుకుంటుంది కదా అని చెప్పేసి
వాళ్ళ ఏం పట్టించుకోలేదు, చదువుకుంటుంది కదా మన పిల్లోడు. ప్రతి ఒక్క ఫాదర్కి మదర్కి ఎట్లుంటుంది, నా కొడుకే బెస్ట్, నా కూతురే బెస్ట్ అని ఉంటుంది మనకి. కానీ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ మధ్యలో కానీ స్కూల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అది వాళ్ళు చెప్పుకోరు కొన్నిసార్లు. అంటే మనం ఎంత ఫ్రెండ్లీ ఉన్నా కానీ కూడా భయపడతారు. ఆయన డ్రగ్స్ ఆపేస్తే ఆయన దొరకంగానే ఓవర్డోస్ చేసుకొని చనిపోయినాడు. మీరు చెప్పండి, ఆ పేరెంట్స్ గురించి చెప్పండి, దారుణంగానే ఉంటుంది పరిస్థితి. వాళ్ళ మదర్ గురించి చెప్పండి. అంత ఎదిగిన పిల్లోడు 10th క్లాస్ 11th క్లాస్ వచ్చిన తర్వాత కళ్ళ ముందే ఇట్లా డ్రగ్స్ అడిక్ట్ అయ్యి, ఎవరిది బాధ్యత? ప్రభుత్వంది కాదా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఈగలు ఎందుకు తీసుకొచ్చినాడు? పదే ఎందుకు మాట్లాడుతున్నాడు? డ్రగ్స్ నుంచి దూరం ఉండని, స్పోర్ట్స్ స్కూల్స్ పెడతాను, స్పోర్ట్స్ నేర్చుకొని ఎందుకు అంటున్నారు? అది మానిపించాలని దాని దగ్గర పోతాను. కానీ స్కూల్లో ఆ పేరెంట్స్ గురించి చెప్పండి. అరే వాళ్ళ కోసం చేసుకుందాము, ఆదర్శంగా నిలబడదామంటే సినీ ఫీల్డ్ వాళ్ళు చునకంగా చూసి కొంతమంది ఏమో నువ్వు సినీ ఫీల్డ్ వాళ్ళతో పెట్టుకున్నావా, నిన్ను గెలవనిస్తారంటే, అరే వాళ్ళు ఏంది జడ్చల ప్రజలు వేస్తే ఓటేస్తే గెలిచిన. సినీ ఫీల్డ్ వాళ్ళు ఏం చేస్తారు మీకు కానీ అంటే చెప్తున్నాను, కొంతమంది మాట్లాడుతున్నారు, అబ్బా నువ్వు వాళ్ళతో పెట్టుకుంటున్నావు, వాళ్ళు నీ సంగతి చూసంటే ఏం సంగతి చూసేది? నేను ఎవరి గురించి మాట్లాడాను? ఇలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు కోల్పోతుంటే చెప్పుకోలేక బాధపడుకుంటా ఏడ్చే వాళ్ళ గురించి వాళ్ళకి అండగా నిలబడాలి. మళ్ళీ ఇంకొక తల్లిదండ్రులకి ఇది కావద్దు అని చెప్పేసి అందరం కలిసి చేద్దామంటే వ్యతికారంగా మీరు లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుంటారా? మీరు బయటికి వస్తారా? మీరు రాజకీయ నాయకులు ఇదాన్ని ఉల్టా మాట్లాడతారా? ఏం అందరు ఎమ్మెల్యేలాగా నేను ఎమ్మెల్యే అనుకుంటున్నారా? ఏంటి నా ఆస్తులు అమ్ముకొని వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 7 ఎకరాలు అమ్ముకున్నా నేను. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏమేమి సంపాదించారో తీయమంటారా? ఎక్కడెక్కడ కొన్నారో తీయమంటారా? ఏం జరుగుతుందో నన్ను తీయమంటారా? ఎమ్మెల్యేలు ఎప్పుడు ఉండాలనేటోడు భయపడతారు. నేను కాదు, గెలిచిన ఎమ్మెల్యేకి ఒకసారి అయినా ఆ దేవుని దయ వల్ల జడ్చల ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ అవుతాను. కానీ నిజం ఏందనేది మాట్లాడతాను. నిజం మాట్లాడినప్పుడు కాంట్రవర్సీ అంటారు. అబద్ధం మాట్లాడితే మాత్రం అబద్ధానికి అబద్ధం మాట్లాడితే గొప్పనా? నేను ఈరోజు మీ ద్వారా అడుగుతున్నాను, పబ్లిక్ పోల్ పెట్టండి. మీరు పోల్ పెట్టి ప్రజలను అడగండి. నేను ఎమ్మెల్యేగా నేను ఒక్కనే కదా చెప్తున్నాను. పోల్ పెట్టి నిజంగా సినీ యాక్టర్ వాళ్ళని చేయాలన్నా వద్దా? పబ్లిక్ వద్దు అంటే నాకు కూడా అది కాదు అనిరుద్ధ్ గారు, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, మీకు అత్యంత సన్నిహితుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, మీ జిల్లాకే చెందిన ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి, మీదే అధికారం, మీరు చెయ్యొచ్చు కదా. డ్రగ్ టెస్ట్ ఒక జీవో పాస్ చేయొచ్చు, చట్టం చేయొచ్చు. నేను అదే చెప్పినాను. మీరు చేసేది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటే తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదంటారా? తీసుకోలేనప్పుడు మీరు తీసుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, సినీ ఫీల్డ్ వారు డ్రగ్స్ తీసుకుంటలేరు, అందుకే రిపోర్ట్లు తీసి బయట పెట్టండి. శ్రీరామచంద్రుడు సీతాదేవిని అగ్ని పరీక్ష ఎందుకు చేయించిండు? దేవుడు కదా, మనం పూజించే దేవుడు కదా. ఆయన ఏమని మెసేజ్ ఇచ్చిండు? మన మీద ఆయన అబద్ధాలు కానీ ఏదైనా చెప్తే మనం ప్రూవ్ చేసుకొని మన ప్రజలకు చూపించాలనే మెసేజ్ మనకి ఇచ్చినాడు. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇంకొకటి అనిరుద్ధ్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. డెఫినెట్గా మీరు అన్నదానికి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి మేము రిప్రజెంటేషన్ అందరు ఎమ్మెల్యేలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం స్టాండ్ కావాలి. సీఎం గారికి మనం స్టాండ్గా నిలబడి ఇది మనం కూడా ఎమ్మెల్యేలు కానీ అందరం కానీ ఎవ్రీ 90 డేస్కి టెస్ట్ చేసుకోవాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి నెక్స్ట్ అసెంబ్లీలో రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడ మీరు డ్రగ్ టెస్ట్ ఒకవేళ చేసినా కూడా బయట వేరే దగ్గర తీసుకుంటే డ్రగ్స్ అనేది ఇల్లీగల్ ఏం కాదు, అక్కడ తీసుకొని వస్తుంది ఇక్కడికి, అది ఇక్కడ డోపింగ్లో వస్తుంది పాజిటివ్ టెస్ట్లో, అది తప్పేలా అవుద్ది? మీరు ఎలా శిక్షిస్తారు? మీకు ఒకటి చెప్పాలన్నా, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు సడన్గా మానేయలేరు. అందుకే రిహాబిటేషన్ సెంటర్స్ ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయి. ఒకవేళ బయట దేశంలో తీసుకొని వస్తారు, మళ్ళీ 10 రోజులకు 5 రోజులకు మళ్ళీ పోతూనే ఉంటారా? అంటే 5 రోజులకు పోయి వస్తుంటారా? కాదు కదా. ఇక్కడ ఉంటే ఇమీడియట్గా మనకు తెలిసిపోతుంది. మనకి డ్రగ్ నుంచి దూరం అయితే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే సైకలాజికల్ ఇష్యూస్ డెఫినెట్గా తెలుస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు స్ట్రిక్ట్ విజిలెన్స్ చూస్తుండాలి. పిల్లలను కూడా చూసుకొని వాళ్ళు ఎక్కడ పోతున్నారు, నైట్స్ వాళ్ళు ఓటుతో తిరుగుతున్నారు, ఏం జరుగుతున్నారు వాళ్ళు కూడా నిఘా పెట్టి కంట్రోల్ చేస్తేనే కంట్రోల్. అంటే మీరు ఏంటి తెలంగాణలో ఆస్తులు ఉంటూ స్కూళ్ళు ఉంటూ మమ్మల్ని బెదిరిస్తారని ఏదో ఉద్యమకారులాగా బెదిరిస్తున్నారు కదా, అంటే ఆంధ్ర వాళ్ళు బెదిరియలేదు. అంటే మనని చీపా అని నువ్వు మా పైన ముఖాల పైన ఉంచితే కూడా తుడుచుకొని పోమంటారా? తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చి 2014లో వచ్చింది, సోనియమ్మ ఇచ్చింది. ఈరోజు 2026 12 years అవుతుంది. అరే
మంచిగా ఉన్నాము అందరం కలిసిమెలిసి తిరుగుతుంటే ఇట్ ఈస్ అ బ్లాక్ డే అని పార్లమెంట్ అంటే ఎంత బాధ. బ్లాక్ డే అది మాకు బ్లాక్ డే అంటారు, స్కూల్స్ ఇక్కడనే పెట్టుకుంటారు. నేను అనేది ఎవరితో ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే వర్క్ చేసుకుంటున్న ఎంప్లాయీస్, చాలా మంది ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఆఫీస్లో చేస్తూనే ఉన్నారు. ఎవరికైనా ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉందా? అందరికి సపోర్ట్ చేస్తున్నాము. జాబ్ చేసేటోళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, ఐటీ దాంట్లో చేసేటోళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. మ్యారేజెస్ ఇక్కడ నుంచి మా మదర్ది నెల్లూరు, మా తాత వాళ్ళ సిస్టర్ సన్కి కడప కోటిరెడ్డి, మీకు తెలిసి ఉంటుంది కడప కోటిరెడ్డి ఎంత ఆయన మనవరాలని మా తాత వాళ్ళ మేనల్లుడికి ఇచ్చిండ్రు. టీసీ రెడ్డి గారు అని వైస్ ఛాన్సలర్ ఆయన ఉండే, ఆయన వైఫ్ కడప కోటిరెడ్డి మనవరాలు. అంటే మా ఫ్యామిలీలో ఇప్పటి నుంచి కాదు, 40-50 సంవత్సరాల నుంచే మేము మ్యారేజ్ చేసుకున్నాం. మా మదర్ నల్లపరెడ్డి ఫ్యామిలీ, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద టాల్ మినిస్టర్, ఒక స్ట్రాంగ్ పొలిటీషియన్. మా మదర్ వాళ్ళ చిన్న ఆయననే. అంటే నాకు అన్ని ప్రాంతాల నుంచి నాకు రిలేషన్ ఉంది కదా, మేము ఎప్పటి నుంచో మాకు పెళ్లి సంబంధాలు ఆ ఏరియాల నుంచి ఉన్నాయి కదా, నాకేం కోపం ఉంటుంది. కానీ ఎందుకు మా గురించి మీరు మాట్లాడుతున్నారు? మీకేం కావాలో తీసుకోండి, మీకేం కావాలో అడగండి, మోడీ గారిని అడగండి, తెచ్చుకోండి, డెవలప్ చేసుకోండి, మేమేం ఆపుతలేం కదా. ఎందుకు మళ్ళీ మా పైన ఇంకా 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా అన్ని బిజినెస్ మీరే చేసుకుంటూ నిజంగా తెలంగాణ వాళ్ళకి పైసల పైన మాకు ఆశ ఉండదు. మేము సెంటిమెంటల్ పీపుల్, మాకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్. మీకు మనీ ఇంపార్టెంట్ ఏమో, మీకు బిజినెస్లు ఇంపార్టెంట్ ఏమో, మీరు చేసేది చేసుకోండి. కానీ మమ్మల్ని ఊరికి ఏదో ఒక మాట మాట్లాడితే మాత్రం ఇంకా తిరగబడి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి మేము ఉద్యమం స్టార్ట్ చేస్తే ఉండగలుగుతారా? మీరు కాంట్రాక్ట్స్ చేసుకోగలుగుతారా? కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతారా? అసలు కరప్షన్ తెలంగాణ ఎవరు పోయి లంచాలు ఇయ్యరు. కరప్షన్ స్టార్ట్ చేసిందే మీరు కదా. ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. అంతే, పైసలు ఇచ్చి పని చేసుకునే స్టార్ట్ చేసింది మీ ఆంధ్ర వాళ్ళే కదా, కొంతమంది బిజినెస్ పీపుల్ మీరే కదా, నాకు తెలియదా? కానీ ఇంకా ఆంధ్ర వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారని కదా మీ ప్రభుత్వం కూడా వచ్చాక. నేను ఏమంటున్నాను, మన తెలంగాణ వాళ్ళు బిజినెస్లోకి రావాలి. మనం ఏమంటే మనం కూల్ మైండెడ్, హ్యాపీగా ఉండాలి, 10 మందితో ఉండాలి, దావతులు చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని. అంటే బిజినెస్ ఆలోచన, పైసలే ప్రాధాన్యం అని చెప్పి చేసేటోళ్ళు తెలంగాణలో ఎక్కువ మంది లేరు. అందరు కూల్గా ఫ్యామిలీతోని మంచిగా ఉండాలి అనేది ఉంటుంది. వాళ్ళకి ఏంది వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి, ఎట్లా వీళ్ళు చేసుకోలేరు కదా, మేము చేసుకోవాలి. అందుకే తెలంగాణ వాళ్ళే ముందుకు రావాలి, కాంటాక్ట్స్కి రావాలి, వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయాలి. ఇవంతా టెండర్ సిస్టమే కదా, డెఫినెట్గా వర్క్ చేస్తే 100% సపోర్ట్ చేస్తాం. ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఏదో మీ సినిమాలు నడవనివని అన్నారు, ఉస్తాద్ ఆపేశారా జడ్చర్లలో? ఇప్పుడు నరదిష్టి నేను ఎప్పుడైతే ఏదైతే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే నేనేం ప్రిపేర్ అయ్యి మాట్లాడాను, నా మైండ్కి ఫస్ట్ థాట్ ఏమొస్తుందో అదే మాట్లాడుతున్నాను. యూజర్ ఏంటంటే ఎవరికైనా ఫస్ట్ ఏది ఆలోచిస్తారో అదే 100% సక్సెస్ కూడా అదే. ఇప్పుడు ఆయన నరదిష్టి అన్నాడు. నరదిష్టి అన్నప్పుడు తెలంగాణ వాళ్ళని ఎందుకు నరదిష్టి అన్నావు, క్షమాపణ చెప్పు అని అన్నాను. ఆయన చెప్పలేదు. అందుకే మన మూవీ కూడా మీకు తెలుసు కదా, ఫస్ట్ షో ఎండింగ్ అయిపోయే లోపలనే ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయింది కానీ మీరు ఆపలేకపోయారు కదా. అదే ఫ్లాప్ అయినప్పుడు హిట్ అయ్యే మూవీని ఆపుతానంటే ఏమైనా ఉంటది, ఆల్రెడీ ఫ్లాప్ అవుతుంది ఆల్రెడీ, అంతే కదా, మళ్ళా అంతే కదా. లేకుంటే నిజంగా ఆయన వచ్చి క్షమాపణ చెప్పుకుంటే తెలంగాణ వాళ్ళు అందరూ పోయి 2వ చూసి పిక్చర్ బాగాలేకున్నా కానీ హిట్ చేస్తున్నాయి. ఆయన నరేష్ అన్నకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అరే ఈరోజు తెలంగాణలో ఆయన వారానికి ఇక్కడనే ఉంటే కూడా మా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఆయనకి. అక్కడ ఉండొచ్చు కదా, విజయవాడలో ఉండొచ్చు కదా, ఏం పని హైదరాబాద్లో? అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు అక్కడ ఉండాలి కదా. వాళ్ళ పాపం ఆయన గెలిపించి టోటల్ ఐ థింక్ 27 out of 27 21 అవ్వాలి. ఓకే, 21 out of 21 వాళ్ళు గెలుస్తున్నారు. మళ్ళీ అక్కడ ఉండాలి కదా, విజయవాడలో ఉండి అక్కడ అన్ని ప్రాంతాలు తిరగాలి కదా. ఎందుకు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నావు? శాలరీ అక్కడ తీసుకుంటున్నావు, ప్రభుత్వం ఏమో అక్కడ, ఉండేదేమో ఇక్కడ. అంటే నేనేం విమర్శన ఇస్తలేను. ఇప్పుడు నన్ను కూడా అంటారు జడ్చర్లలో, నువ్వు జడ్చర్లలో ఉండాలి కదా అని చెప్పేసి. నేను మార్నింగ్ బై నైట్కి నేను హైదరాబాద్కి వస్తాను, ఎందుకంటే 80 kilometers కదా అని చెప్పేసి. అవసరం ఉన్నప్పుడు నేను అక్కడనే ఉంటాను. నాకేంది, తెలంగాణ మేము ఎక్కడ ఉండవచ్చు ఎమ్మెల్యేలు, కానీ మేము తెలంగాణలో ఉన్నాం, జడ్చర్లకు అందుబాటులో ఉన్నాము. ఎంత 1 hour, కానీ వీళ్ళు 400-500 kilometers దూరం ఉంటున్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ నటుడు కూడా కదా, సినిమా షూటింగ్ ఏమైనా ఉండని, నేను ఎవరు ప్రజలు ఎక్కడ ఉంటాయి కదా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీ డిప్యూటీ సీఎం ఎక్కడ? నువ్వు మినిస్టర్లు ఉండి మీ రాజధానిలో ఉండాలి. మా మినిస్టర్లు అంతా రాజధానిలో ఉంటారు, లేకుంటే కాన్స్టిట్యున్సీలో ఉంటారు. పోయి చెన్నైలో ఉండరు, బెంగళూరులో ఉండరు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎవరు ఇక్కడ ఉండొద్దు అంటారు. నేను ఉండొద్దు అని అంటలేను, రెస్పాన్సిబిలిటీ. నేను జడ్చర్లకు ఒకవేళ ఉన్నా కానీ పనుకునే టైం నైట్ 10 అయినా 11 అయినా రిటర్న్ వస్తాను. నేనైనా కానీ పాత ఎమ్మెల్యే కూడా అంతే, మేము వస్తాం కానీ మేము అందుబాటులో ఉంటాం, అవసరం ఉంటే అక్కడ పండుకుంటాం.
కానీ ఇట్లా ఒక రోజు పోయి వచ్చి 5 రోజులు వేరే స్టేట్లో ఉన్నాం కదా మేము. ఓకే, ఎందుకు అనిరుద్ గారు సరే ఆంధ్ర వాళ్ళను ఆ రకంగా టార్గెట్ చేశారా, మాట్లాడారా? ఓకే, తెలంగాణలో కూడా ఒక మంత్రిని ఆ మధ్య టార్గెట్ చేశారు, 4 ఎమ్మెల్యేలు కలిసి కోర్టులో కేసు వేశారు ఏదో ఒక ల్యాండ్ ఇష్యూలో. నేను మంత్రి పైన కేసు వేయలేదు, ల్యాండ్ పైన వంశీరామ్ మ్యాన్హాటన్, అది మూమాటికి గవర్నమెంట్ భూమి, పిల్లు వేసినాము. నేను ఇంకా 3 ఎమ్మెల్యేలతో కలిసి దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మురళీ నాయక్ గారు ఉన్నాడు, మన రాజేష్ అన్న నాయకన్న ఎమ్మెల్యే ఉన్నారు. అది గవర్నమెంట్ భూమి. గత ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చినారు. ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను కోర్టుకు పోయి కోర్టు నుంచి డైరెక్షన్స్ కోసం కోర్టుకు పోవాలి. ఎందుకు గత ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చిన వాటిని ఈ ప్రభుత్వం చాలా రద్దు చేస్తుంది, చాలా వెనక్కి తీసుకుంటుంది? అవన్నీ నాకు తెలియదు. అటు ఎందుకు మీరు 4 ఎమ్మెల్యేలే కదా, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కదా, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఆ కంపెనీలో? ఎక్కడైనా మేము చేసినట్టు మీ అధికారం మీరున్నారు, బ్లాక్ మెయిల్ మేము ఎక్కడైనా చేసినట్టు ఎవరైనా రుజువు చేస్తే నా పదవికి కూడా నేను రిజైన్ చేశారు అనట్లేదు, అట్లా అనుమానం వస్తుంది కదా. మీరు అధికార పార్టీ నాయకులు ఏమన్నా ఉండని ఎవరైతే ఉన్నారో దాని వెనుక వంశీరామ్ మ్యాన్హాటన్ ఉన్నారో, చాలా మంది పెద్ద బీజేపీ నాయకుడు ఆయనకు సపోర్ట్ గా ఉన్నాడు, పెద్ద బీజేపీ నాయకుడు. అది బయటికి వస్తుంది, ఎవరు ఇల్లు కట్టుకుంటుండ్రు, ఎవరు ఇల్లు ఈయన కట్టిస్తుండ అనేది కూడా బయటికి వస్తుంది. ఎవరు లేరు, మీరు కూడా చెప్పారు కదా అప్పుడు. ఎవరు లేరు, ఎందుకు అది మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని మేము అడిగినాం రిపోర్ట్, ఆ రిపోర్ట్ తో మీకు తెలుస్తుంది ఎవరు దాని వెనకాల ఉన్నారు, ఎవరు దాని వెనకాల లేరు అనేది. ఈ రోజు నేను ఓపెన్ గా చెప్తున్నాను, బీజేపీ నాయకుడు పెద్ద లీడరు ఆ వంశీరామ్ మ్యాన్హాటన్ ఎండితో ఉన్నాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరు బండి సంజయ్ ఉన్నారా? నేను ఎవరి పేరు చేయను, నేను కిషన్ రెడ్డి, నేను ఎవరి పేరు ప్రూఫ్ ఉన్నాడు, పెద్ద నాయకుడు అయితే ఉన్నాడు. ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరు ఉన్నారు అనేది మీరు చెక్ చేయండి. నేను ఒక 10-15 రోజుల తర్వాత వంశీరామ్ మ్యాన్హాటన్ ఆ భూమిని ఎట్లా మోసం చేసింది అనేది మొత్తం ప్రెస్ మీడియాని పిలిచి ఒక ప్రెజెంటేషన్ ఇస్తాను. 10-15 days ఆ ప్రెజెంటేషన్. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి మా అడ్వకేట్ గారి దగ్గర అప్రూవల్ తీసుకొని, ఎందుకంటే చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది కేసు, అప్రూవల్ తీసుకొని అసలు నేను ఎందుకు కేసు వేస్తాను, దాంట్లో ఏం జరిగిందని ప్రజల ముందు పెడతాను. దాని తర్వాత ఇంకా ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతే. ఇంకా మీ పోరాటంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అంటే కొత్తగా అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీ వాతావరణం ఇదంతా అడ్జస్ట్ అయ్యారా? ఎలా నడుస్తుంది అసెంబ్లీ అనుకుంటున్నాను? బాగా జరుగుతుంది, నాకైతే బాగానే జరుగుతుంది. ప్రశాంతంగా మంచిగా కూల్గా జరుగుతుంది, నాకైతే అదే అనిపిస్తుంది. నేనైతే ఉన్నది ఏది ఇష్యూస్ ఉన్నాయో నేను రేజ్ చేస్తున్నాను. మీరు చేస్తున్నారు కానీ కొంతమంది వ్యక్తిగతంగా వేరే గురించి మనకెందుకు, నా గురించి చెప్తాను, అది ఎక్స్పెక్ట్ చేసేయండి. అదే కదా నెగిటివ్ అయ్యేది. ఎమ్మెల్యేస్ చిన్నపిల్లలు కూడా ఏమంటారు, ముందు ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అసెంబ్లీ చూసేది, ఇవాళ రేపు చిన్నపిల్లలు అసెంబ్లీ చూస్తున్నారా? అరే చూస్తే అరే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు అనేది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇష్యూస్ పైన, పబ్లిక్ రిక్వైర్మెంట్స్ పైన నేను మాట్లాడాలి ఎక్కువ. నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు కొడితే నేను కొడతా అని మాట్లాడితే రాను అసలు నమ్మకం అనేదే పోతుంది. సో ఈరోజు చూస్తే మీరు మా దాంట్లో కాంగ్రెస్ అంతా ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నాం. అందుకే మీరు చూడండి, మా సైడ్ నుంచి ఒక్కరు కూడా ఒక బూత్ మాట్లాడరు, ఏం మాట్లాడరు. మా డాక్టర్స్ అయితే అంత బాగా పేషెన్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర. పాపం ఒక బూత్ కూడా రాదు నోట్లోకి వెళ్ళి. ఎందుకు నీ అయ్యా నీ అవ్వ అంటే ఎవరన్నా ఏ డాక్టర్ అన్నాడు? డాక్టర్లు కాదు, ఎమ్మెల్యేలు. కోలాటం చేస్తా అంటున్నారు. నేను అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ గురించి, వాళ్ళ గురించి కూడా నేను అంటున్నాను. వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విల్ టాక్ ఓన్లీ ఆన్ ఇష్యూ బేస్. నేను ఎక్కడైనా అట్లా మాట్లాడలేదు, మాట్లాడలేదు కదా. అట్లనే అందరు చేంజ్ అవుతున్నారు, రాను చేంజ్ అవుతుంది మళ్ళీ అంటున్నాను నేను. అంతే. అనిరుద్ గారు, మీ నియోజకవర్గంలో జడ్చర్లో కొన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలను కూడా మీరు బెదిరిస్తుంటారని, దానికి రాకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో దాడులు చేపిస్తారని, ఇలాంటి ప్రచారంలో వాస్తవం ఉందా? పొల్యూషన్ బోర్డు ఏది దాడులు చేసి ఏది బంద్ చేసినారు చెప్పండి? అలా బెదిరింపుడు. నేను బద్నాం అవుతున్నా, నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళ యాక్షన్ తీసుకోకుంటే నేను బద్నాం అవుతున్నా. పబ్లిక్ ఏమంటారు, ఆహా మా ఎమ్మెల్యే కంప్లైంట్ చేసిండు, ఇంకా పొల్యూషన్ బోర్డు వచ్చి క్లీన్ చిట్ ఇచ్చిండు, మా ఎమ్మెల్యే ఎంత మాట్లాడుకున్నావు అని మాట్లాడుతున్నారు. అందుకే వస్తుంది, మళ్ళీ అట్లనే వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ మైండ్ సెట్ లా ఇట్లనే. ఎందుకంటే కొంతమంది అధికారులు వాళ్ళ పని చేయకుంటే, ఒక దొంగ రిజిస్ట్రేషన్ అయితే కూడా వాళ్ళ ఎమ్మెల్యేకి అటాచ్ చేసేస్తారు. ఒక అధికారిని కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేను. ఇట్లా 100% నేను ఈరోజు చెప్తున్నాను, నేను మీ ద్వారా నా కాన్ఫిడెన్స్ లో ఉన్న అధికారులు పని చేయొద్దు ఇలాంటి నా దగ్గర ఒకటే చెప్తున్నాను, కరప్షన్ కానీ నేను కంప్లైంట్ ఇస్తే అది ఎప్పుడు కంప్లైంట్ ఇస్తాను, పబ్లిక్ నాకు వచ్చి చెప్తానే కదా ఇది ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి. దానిపైన యాక్షన్ తీసుకోకుంటే నేను మొన్న సీరియస్ అయినాను. మా ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చిన ల్యాండ్ అలా అక్కడ ఉన్న సో కాల్డ్ కంపెనీస్ హెట్రో కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కంపెనీసే, వాళ్ళ డంప్ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో దూరం వేస్తే అసలు వేయొద్దు కూడా చెత్త, అవన్నీ కెమికల్ డ్రమ్స్ తీసుకొచ్చి ఈ ల్యాండ్లో పెడుతున్నారు.
పెట్టి కాల్స్తున్నారు నైట్ కాగానే. మొన్న నైట్ ఛత్రపతి శివాజీ గారిది స్టాచ్యూ ఓపెనింగ్ కోసం అని చెప్పి నేను పుల్లపల్లికి నైట్లో పోయిండే, నైట్ 7:30 8 పోతుంటే ఇట్లా మొత్తం పొగలు వెళ్తున్నాయి. ఆ రోజు ఆ మీటింగ్ నేను చెప్పిన సెక్రటరీకి కూడా వార్నింగ్ ఇచ్చిన, ఏం చేస్తున్నారు మీరు, ఇంత మెటీరియల్ వేసి కళ్ళకి కనిపిస్తుంటే పొల్యూషన్ ఛాన్సార్ కంప్లైంట్ చేస్తే పొల్యూషన్ బోర్డు వాళ్ళు యాక్షన్ తీసుకోలే అన్నాడు. దాని తర్వాత నేను ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన. ఈ రోజుకి 10 రోజులు అయింది, పొల్యూషన్ బోర్డు వాళ్ళు పోలేదు. ఎవరిది తప్పది? మీరు ఏమంటారు బ్లాక్మెయిల్? నేను బ్లాక్మెయిల్ కాదు, నేను తీసేయమంటున్నాను కదా. కొండా సురేఖ గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఈ మండే నాడు మీటింగ్ పెట్టాను. ఎందుకు నా ఊర్లో మీరు అందరు కదా సర్పంచ్ ఎందుకు కోల్పోయింది అనేది. అవును, నా ఊర్లో స్పాంజ్ ఫ్యాక్టరీ బంద్ చేపిస్తా, నా ఇంటి మీద పొగబడుతుంది. నేనేమంటున్నాను, అప్పుడు ఏమంటారు, నువ్వు రూలింగ్ పార్టీలో నువ్వు చేయలేదు అంటే ఎవరిది మిస్టేక్? ఆ వచ్చిన అధికారి వచ్చిన ఆయన తప్పుడు రిపోర్ట్ రాసడానికే కదా మిస్టేక్. వచ్చినప్పుడల్లా పొల్యూషన్ లేదని రాస్తారు రిపోర్ట్ తీయండి వాళ్ళది. అప్పుడు ఎమ్మెల్యే తప్పు ఎట్లయితుంది? వాళ్ళని ఏమన్నారు, రిపోర్ట్ రాసిన వాళ్ళని మాత్రం ఒక్క మాట అన్నారు అపోజిషన్ వాళ్ళు, ఎమ్మెల్యేని అంటారు. సో నేను ఏమంటున్నానంటే ఎవరన్నీ ఏమని అనుకోను, నాకున్న ఇష్యూస్ నా దగ్గర పొల్యూషన్ ఫ్రీ స్టేట్ చేస్తా అని, పొల్యూషన్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ చేస్తా అని చెప్పినాను. అట్లాంటి అధికారులు కూడా సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేనప్పుడు నేను ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి తిరగబడుతున్నాను. 2 సార్లు చెప్పినాను పొల్యూషన్ గురించి, అరవింద్ కానీ ఇవన్నీ. వాళ్ళు సరిగా చేయలేదు. మొన్న తిరగబడ్డా, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆ చెత్త తీసుకొని ఏ ఫ్యాక్టరీలలో చెత్త పంపిస్తుందో ఆ లేబుల్ తీసుకొని వాళ్ళ గేట్ ముందు వేస్తాను. కొండా సురేఖ గారు రేపు మీటింగ్ పెట్టింది, ఏది మండే నాడు. దాని నుంచి ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తా. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఎమ్మెల్యేస్ కంప్లైంట్ ఈజ్ బెనిఫిట్ టు సమ్వన్ ఎల్స్. అవును, అంటే మేము కంప్లైంట్ ఇస్తే there is someone who's getting benefited. మధ్యలో బెనిఫిట్ అవుతుంది. ఎవరు బెనిఫిట్ అవుతుంది, అది ఏదైతుందో పబ్లిక్ ఆలోచించాలి. నేనైతే ఇట్లనే ఉంటా, ఓపెన్గా మాట్లాడతా. చాలా మందికి అది నెగిటివ్ అనుకోవచ్చు, వీళ్ళతో తలనొప్పి అని అనుకోవచ్చు, ఏమని అనుకోండి. కానీ నిజం అనేది ఈరోజు నిజం మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, అబద్ధం మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. కొంతమందికి అబద్ధం మాట్లాడితేనే నచ్చుతుంది, సైలెంట్ ఉంటే ఇంకా మంచిది. నువ్వు మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండాలి. మరి డెమోక్రసీ ఎక్కడ పోయింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ పోయింది? ఏంటి అనిరుద్ధ్ గారు టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యారు, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? జడ్చల ప్రజలకు చెప్పినాను నేను, ఇంకా 2-3 సార్లు గెలిపియండి, కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా కావచ్చు, మా సీఎం గారు నెక్స్ట్ ఇంకా 8 years ఉంటా అన్నారు, ముఖ్యమంత్రి అయితే అని కూడా అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గుర్తుందంత వరకు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 10-15 ఏళ్ల కింద నుంచే నేను సీఎం అయితా అని చెప్పేవాళ్ళు అప్పుడు మాకు. అంటే నేనేమన్నాను, నేనైతా అని అనలేదు. నేను ఏమన్నాను, నాలాగా మీరు మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ 3 సార్లు గెలిపోయింది కాంగ్రెస్ పార్టీ. సీఎం కావాలని టార్గెట్ ఎవరికైనా ఉంటది కదా. కరప్షన్ ఫ్రీ స్టేట్ చేయాలని ఉంది నాకు, కరప్షన్ లేకుండా రన్ చేయాలని ఉంది. తెలంగాణ భారతీయుడు కమలాసన్ ఏమని ఉండని చేయాలని ఉంది, నిజాయితీగా పనిచేయాలని ఉన్నది, ఒక రోల్ మోడల్ గా చేయాలని ఉంది స్టేట్. రాజండి మా సీఎం గారు కూడా నేను చెప్తాను, మా సీఎం గారు కూడా చేయగలుగుతాడు, చేస్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఛాన్స్ వస్తుంది. మా సీఎం గారు నెక్స్ట్ 8 years ఉంటారు, మళ్ళీ దాని తర్వాత కూడా ఆయన ఉండాలంటే ఆయననే ఉండగలుగుతాడు. అదంతా పబ్లిక్ విల్ డిసైడ్ ఎవరు అవుతారు ఏందనేది. ఈ రోజు ఆయన సీఎం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందా 100%. నెక్స్ట్ గవర్నమెంట్ 100%. ఎందుకంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు మీ హామీలు ఇవి నెరవేర్చట్లేదు పెద్దగా అనేది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది ఒకటి. ఇంక్లూడింగ్ జడ్చర్లలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఒక్కరికి కూడా ఇవ్వలేదు అంటున్నారు మీరు. జడ్చర్లలో ఇందిరమ్మ ఇల్లు 2800 houses అవుట్ ఆఫ్ 3500 కొంతమంది ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు ఇచ్చిన ఎట్టునే చూడండి ఒకసారి. కంప్లీట్ కాలేదు, ఖాళీ చేయించారు. నేను చెప్తున్నాను జడ్చర్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇవ్వాలి? జడ్చర్లకి ఇవ్వాలా లేకుంటే వనపర్తి నాగర్ కర్నూలు వాళ్ళకి ఇవ్వమంటారా? జడ్చర్లకే కదా. వీళ్ళు ఏం చేసిందంటే పాత ఎమ్మెల్యే దగ్గర ఉన్న కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ముందు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తాం 2-2 లక్షలు తీసుకుని 2-2 లక్షలు వాళ్ళే చెప్తారు. ఇవన్నీ బయట పడతలేరు వాళ్ళు, ఇది ఓపెన్ అయిన తర్వాత ఏం చేసి నేను గెలవంగానే అంటే కౌంటింగ్ స్టార్ట్ అయ్యి నేను గెలవంగానే నెక్స్ట్ డేనే వీళ్ళందరూ వచ్చి 2 లక్షలు మమ్మల్ని నడుతారని చెప్పేసి మీరు పోయి ఇళ్ళలో ఉండని అని చెప్పేసి కబ్జా చేయించి చేసిన దాంట్లో 180 మంది 200 మంది వాళ్ళకి ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు అసలు వాళ్ళకి ఇండ్లే రావు, వాళ్ళకి శాంక్షన్ కావు, ఇన్ఎలిజిబుల్ వాళ్ళు కబ్జాలు ఉన్నారు. ఏమనంటే పాత ఎమ్మెల్యే అన్నాడంటే అరే ఆ ఎమ్మెల్యే వస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అన్నాడంట. ఇంకా ఏం చేయాలి చెప్పు, ఇట్లున్నారు పొలిటీషియన్స్, చనిపోమంటున్నారు. నేను అందుకే లీగల్గా కలెక్టర్కే చెప్పి
జెన్యున్ ఎవరు ఉన్నారు సరే దాంట్లో 60-70 మంది జెన్యున్ నిజంగా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓకే ఇచ్చేసేయండి. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉన్నారో జెన్యున్ కాదో వాళ్ళని వికెట్ చేయాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ వచ్చి నువ్వు కబ్జా చేస్తామంటే తప్ప కాదా? అవును. మేము అలాట్ చేసిన తర్వాత మీరు తీసుకోండి, నాకేం అక్కడ అదేం లేదు నాకు. కానీ ఇన్ఎలిజిబుల్ వాళ్ళతోని 2 లక్షల రూపాయలు తీసుకొని నేను గెలవంగానే పోయి కబ్జా పెట్టియడము ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అనిరుద్ధ్ గారు ఇప్పుడు పక్కా తెలంగాణ వాదిలాగా తెలంగాణలో మాపై డామినేట్ చేస్తారా అంటూ ఈ మధ్య మీరు వచ్చిన వాయిస్ అది. మరి అటువంటి అనిరుద్ధ్ రెడ్డి ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం చాలా పీక్గా ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేక పార్టీగా ప్రచారంలో ఉన్న వైసీపీలో చేరారంటే ఏం చెప్తారు? అనిరుద్ధ్ రెడ్డి వెరీ సాఫ్ట్ అండ్ ఓపెన్ పర్సన్. అండ్ ఓపెన్ అంటే నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయినా నేను. ఎప్పుడైతే తెలంగాణ వ్యతిరేకంగా జగన్ గారు చెప్పిన ఇమ్మీడియట్గా అప్పుడే రిజైన్ చేసిన. అప్పుడు వచ్చి మీకు టికెట్ ఇస్తాను నిలబడడం అంటే కూడా నాకు అవసరం లేదన్న చాలా మంది నిలబడ్డోళ్ళు ఉన్నారు. అవును, చాలా మంది నిలబడ్డోళ్ళు ఉన్నారు కూడా 14లో కొంతమంది 14లో తెలుసు. సో చాలా మంది ఉన్నారు. నేను కాదు, నేను బిఫోరే నేను రిజైన్ చేసి వచ్చేసాను. ముందేమో తెలంగాణకి సపోర్టే అని అన్నారు. ఆ తర్వాత నాగం సపోర్ట్ అన్నప్పుడు అప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఉండే, కేకే మహేందర్ రెడ్డి గారు వాళ్ళంతా తెలంగాణ ఉద్యమం కొట్టాను వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో. సో అట్టుండే. సో అక్కడి దాని తర్వాత ఇమ్మీడియట్ రిజైన్ చేసిన నేను ఎండు వరకు లేకుండా దాంట్లో. అంటే తెలంగాణ మొదటి నుంచి తెలంగాణ వాదిగానే ఉన్నారు మీరు. చూడు, మా మదర్ నెల్లూరు, నా వైఫ్ది కడప, నాది తెలంగాణ. ఇప్పుడు ఎవరిని తిట్టమంటారు చెప్పండి? అంతా మీదే తెలంగాణ, అంతే కదా. మై ఫాదర్స్ తెలంగాణ. మన హిందూ ధర్మం ప్రకారం ఏమంటే ఏదైతే నాయన ఉంటుందో నాయన గోత్రం మనకు వస్తుంది, వాళ్ళ ఇంటి పేరు మనకు వస్తుంది. సో నేను అదే ఫాలో అవుతున్నాను అంతే. రైట్, ఫైనల్ క్వశ్చన్ అనిరుద్ధ్ గారు, నెక్స్ట్ గవర్నమెంట్ మీదే వస్తే, కాంగ్రెసే వస్తే మంత్రి అయ్యే ఆలోచన కానీ అవ్వాలని కోరిక కానీ ఉందా మీకు? నేను ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ వాకిటి శ్రీహరి, ఒక ముదిరాజు బిడ్డ. నాకు జడ్చర్ల డెవలప్మెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్లకు నిధులు కావాలి. నాకు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కొడంగల్ డెవలప్ చేసినారో నాకు కూడా జడ్చర్ల అట్లా డెవలప్ చేయాలని ఉంది. నాకు జడ్చర్ల సిటీకి దగ్గర, జడ్చర్లను ఒక టూరిజం ప్లేస్గా, జడ్చర్లకి బైపాస్తోని, ప్రతి తాండకి రోడ్స్తోని, జడ్చర్ల ఇప్పుడు 888 ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు మనకి. జడ్చర్లనే 888 వచ్చింది. నవోదయ స్కూలు మేమ్నర్లో వచ్చేది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఉన్నాయి, జడ్చర్లో కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, బాలనగర్ అంటే సిటీకి దగ్గర అని చెప్పేసి అరుణమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నవోదయ జడ్చర్ల శాంక్షన్ చేయించినాం. సో ఇట్లా జడ్చర్లకి డెవలప్మెంట్ కోసం నాకు ఇంపార్టెంట్. మంత్రి పదవి కాదు, నాకు నిధులు కావాలి, జడ్చర్లని డెవలప్ చేయాలి, ఉదండపూర్ రిజర్వాయర్ని టూరిజం స్పాట్గా చేసి వాటర్ స్పోర్ట్స్తో సహా అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియాలో కూడా ట్రెక్కింగ్ లాంటిది, మా టెంపుల్స్ ఫతేపూర్ మైసమ్మ గుడిని డెవలప్ చేయాలి, మా చెన్నకేశ్వర స్వామి గుడి గంగపూర్లో డెవలప్ చేయాలి, ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి టెంపుల్ డెవలప్ చేయాలి, మినాంబ్రం అని శివాలయం ఉన్నది, ఇవి డెవలప్ చేయాలి. ఇవన్నీ డెవలప్ చేస్తే నాకు నిధులు కావాలి. నా టార్గెట్ అది. వస్తున్నాయా నిధులు మీరు అనుకున్న రకంగా ఇస్తున్నారా? 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ సగం పీరియడ్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే బాగానే నిధులు వచ్చినాయి, డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా కావాలి. ఇప్పుడు ఇప్పటికి హైదరాబాద్ డెవలప్డ్, ఇప్పటికి హైదరాబాద్లో ట్రైన్స్ కావాలి, వాటర్ కావాలి, పైప్ లైన్ కావాలి, కరెంట్ కనెక్షన్స్ కావాలి. ఇప్పటికీ అది రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది ఎవ్రీ టైం. ఇప్పుడు నాకు తాండాలు ఉన్నాయి, ప్రతి తాండకి రోజుగా మన సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, అటు లక్ష్మణ్ గారికి చెప్పినారు డైరెక్ట్, అన్ని తాండాలకు తెలంగాణలో రోడ్స్ కావాలని. నా దగ్గర కూడా తాండాలకు అన్నిటికీ రోడ్స్ తీసుకురావాలి. సో ఒకటి 1 by 1 డెవలప్ చేసుకుంటూ వెళ్తాను. లాస్ట్ 10 yearsలో చేయండి, నేను 1 yearలో నిధులు తీసుకొచ్చినాను. 22 సబ్స్టేషన్స్ శాంక్షన్ అయినాయి నాకు జడ్చర్లకి, 22 సబ్స్టేషన్స్. నేను ఎమ్మెల్యే కాకముందు జడ్చర్ల నియోజకవర్గంలో నా 6 మండలాలు కానీ నా టౌన్ చూస్తే ఉన్న సబ్స్టేషన్ 35. అది కాదు 35 సబ్స్టేషన్స్. నేను 22 తీసుకొచ్చిన సబ్స్టేషన్లు. అప్పుల్లో ఉన్నాం, డబ్బులు లేవు, ఏమి ఇయ్యలేము, ఏం చెయ్యలేము అని కదా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీరు ఎలా చేస్తారు డెవలప్మెంట్? ఇప్పుడు నేను 22 సబ్స్టేషన్స్ తెచ్చినానన్న, 35 ఉండే నేను ఎమ్మెల్యే కాకముందు. పాత అయిన మినిస్టరు ఒక 6 నెలలు ఎనర్జీ మినిస్టర్ కూడా ఉండే. ఎనర్జీ మినిస్టర్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు సబ్స్టేషన్ తెలియదు? నేను ఇంకా 20 years వరకు జడ్చర్ల పవర్, రైతులకి పవర్ డ్రాప్స్ లేకుండా, పవర్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఈ సబ్స్టేషన్ 22 తీసుకొచ్చాను. ఇంకా 5-6 సబ్స్టేషన్స్ అవసరం, అవి కూడా తీసుకొస్తాను. ఒక 132 kV తీసుకొచ్చినాను. జడ్చర్లలో కూడా ఇంకొక 132 kV కావాలని ప్రపోజల్ పెట్టాను. ఇవి శాంక్షన్ అయితే నెక్స్ట్ 20 years వరకు జడ్చర్ల పవర్ ప్రాబ్లమ్స్ ఉండదు. ఎవరైనా ఆలోచించినారా? ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైనా పేర్లు తెలుసా?
పాత ఎమ్మెల్యే నేను అన్నాను, మేము ఇద్దరం నడుచుకుంటా హ్యాబిట్స్కి పోదాము, నిన్ను గుర్తుపడతారా నన్ను గుర్తుపడతారా చూద్దాము, జడ్చల బ్రాండ్ అంటే ఎవరు అంటే నేను అదంటాను, జడ్చల అనేది రావాలి. ఈరోజు జడ్చల అనేది స్టేట్లో అన్ని కాన్సెన్స్ కానీ జడ్చలని గుర్తుపడుతున్నారు. ఒకప్పుడు షాద్ నగర్ తెలుసు, కర్నూలు తెలుసు, షాద్ నగర్ తెలుసు, మహబూబ్ నగర్ తెలుసు, షాద్ నగర్ తెలుసు, కల్వకుర్తి తెలుసు, కొల్లాపూర్ కూడా తెలుసు పబ్లిక్. అవును, ఎందుకంటే జూపల్లి గారు కూడా రిజైన్ చేస్తారు, తెలంగాణ కోసం రిజైన్ చేస్తారు యాజ్ అ మినిస్టర్, అందుకని కొల్లాపూర్ తెలుసు. రిజైన్ చేయకుండానే ఈ రోజు జడ్చల అనేది ఒక నేమ్, ఒక తెలంగాణ ఉన్నాం మనము, మేము అందరి గురించి ఆలోచిస్తున్నాము, ఆదివాసుల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, ఈవెన్ నీర కూడా ప్రమోట్ చేయాలి మనం, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం అనేది. నేను ఇంకోటి, ఇంతకుముందు ఎమ్మెల్యేలు సర్చ్ చేయని అసెంబ్లీలో ఏం మాట్లాడిందో తెలుస్తుంది. ఎప్పుడైనా మాట్లాడినా అని వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే ఫోటో పడితే అబ్బా మా జడ్చల ఎమ్మెల్యే వెనకాల కూర్చొని ఉన్నాడు చూడు అని అనేది. ఈరోజు నేను పోతుంటే అసెంబ్లీకి వాళ్ళందరూ వచ్చేసి సార్ ఈ ఇష్యూ పైన మాట్లాడి పబ్లిక్ వచ్చి నాకు రిప్రజెంటేషన్స్. మీ మంత్రి గారి కంటే మీకు ఎక్కువ వచ్చిందిలేండి ఇమేజ్, మీ ముందున్న ఎమ్మెల్యే కంటే కూడా మీకు ఫాలోయింగ్. ముందున్న ఎమ్మెల్యేలే ల్యాండ్స్ ఎక్కడ చేసుకుందామా అంటే ఆయన మంత్రికి కూడా ఆయన మనుషులకి ఎక్కడెక్కడ కబ్జాలు చేయాలి, మూవ్మెంట్ లో తెలంగాణ మూవ్మెంట్ ఉన్నారు, రిజైన్ చేసిన దాంట్లో ఓడిపోయినా కూడా ఈయననే ఓడిపోయాడు. మరి ఎందుకు ఓడిపోయాడు? ఆయన కంటే మీరు ఆ 3 years లో ఏం చేసిండు, ఆ 3 years లో ఏం చేసిండు, ఎందుకు ఓడిపోయాడు అనేది పబ్లిక్ ఆలోచించాలి, అందరు ఆలోచించాలి. ఎప్పుడైనా కానీ మన స్వార్థం కోసం ఎమ్మెల్యే అయితే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైనా కానీ పబ్లిక్ కోసము మనం గెలిచి వచ్చి వాళ్ళ కోసమే మనం పని చేస్తే పబ్లిక్ ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. మీకు మంత్రి కావాలని ఆశ అది ఇది ఏం లేదు, కానీ ఇప్పుడే చెప్పినా కదా లేదని చెప్పారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఏంటి పార్టీలో పంచాయతీ, ఆయన మంత్రి ఇమ్మని ఆయన ఇవ్వట్లేదని వీళ్ళు గొడవ, మీకు అత్యంత సన్నిహితుడు కదా ఆయన, ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అసలు? నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా ఆయన? అంటే మాట ఇచ్చినారంట, మాట ఇచ్చినారని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పినారు మాట ఇచ్చినామని చెప్పేసి. సో పార్టీ మాట ఇచ్చింది కాబట్టి వెంకటరెడ్డిని మార్చాలంటున్నారు. పార్టీ హైకమాండ్ ఆయనకి ఇస్తే వెంకటరెడ్డి గారిని ఇప్పుడు ఏదున్నా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం అప్పుడు మంత్రి పదవే పక్కకు పెట్టేసి వదిలిపెట్టి వచ్చిన ఆయన. సో నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రి పదవి తీసా అని చెప్పే అంత మనిషిని నేను కాదు, పెట్టమని చెప్పే మనిషిని కూడా నేను కాదు. పార్టీలో ఎవరైనా కానీ ఏదైనా కానీ మా ఏఐసిసి సెక్రటరీ కానీ, మా ఏఐసిసి ప్రెసిడెంట్ కానీ, మా ఎల్ఓపి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. దాని మీద నాకు అంత అది లేదు, మాట్లాడేది కదా వాళ్ళిద్దరు. నేను ఎప్పటికైనా కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను, వాళ్ళకి నిలబడతాను. వాళ్ళు నన్ను ఒక తమ్మునిలాగా చూస్తారు. 100% నా సపోర్ట్ వాళ్ళ ఇద్దరికి ఉంటుంది. నా సపోర్ట్ నా జీవితాంతం, నా ఈ లైఫ్ ఉన్నంత వరకు నా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. అంటే ఎట్లా అటాచ్మెంట్ ఎట్లా అనుకుంది గారు మీకు వెంకటరెడ్డి గారికి కానీ రాజగోపాల్ అటాచ్ అయిపోయినాం, ఎలా అయ్యారని? అయిపోయినాం అంతే. అంటే మీకు టికెట్ కావాలి అని అక్కడెక్కడో నల్గొండ జిల్లా ఆయన డిమాండ్ చేసే అంత ఎలా అయ్యారని? వాళ్ళు నన్ను దగ్గర తీసుకున్నారు, తమ్మునిలాగా చూస్తున్నారు, ఒక ఇంటి మంచిలాగా చూస్తున్నారు. అట్లా అటాచ్మెంట్ అయిపోయింది. వాళ్ళిద్దరి కోసము నేను ఏదైనా చేయగలుగుతాను. మీకు తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అత్యంత సన్నిహితులు అంటే వాళ్ళే అది అందరికి తెలుసు కదా, అది ఓపెన్ సీక్రెట్. అది సీఎం గారే అంటారు, మీ అన్న వెంకన్న ఎక్కడ ఉన్నాడని అడుగుతారు. సీఎం గారితో కూడా అప్పుడు గొడవ పడ్డారని కదా? గొడవ ఏమనలేదు. ఎవరైతే కెపబుల్ ఉంటుందో వాళ్ళకి ఏఐసిసి నిర్ణయించి టికెట్ ఇచ్చిండు, వాళ్ళు రికమెండ్ చేసి అందరు రికమెండ్ చేయాల్సి వస్తుంది. అందరు రికమెండ్ చేసాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రికమెండ్ చేసారు, బట్టి విక్రమార్క గారు కూడా రికమెండ్ చేసినారు, అందరు రికమెండ్ చేస్తారు. ఎవరు అక్కడ గెలిచే క్యాండిడేట్ అనేది సర్వే చేస్తే ఆ సర్వే ప్రకారం వీళ్ళందరూ రికమెండ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ అనిరుద్ గారు. చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. మీ డిమాండ్లు, మీరు తెచ్చిన ప్రస్తావించిన అంశాలు ఏ రకంగా ముందుకు పోతాయి రానున్న రోజులు. మీరైతే పోల్ అయితే పెట్టండి, ఖచ్చితంగా పెడతాను. పోల్ పెట్టి పబ్లిక్ అడగండి, సినీ ఫీల్డ్ వాళ్ళని, పొలిటీషియన్స్ ఇద్దరికి టెస్ట్ చేయాలన్నా వద్దా ఎవ్రీ 90 days అని చెప్పేసి. మరి మీరు ఒక్కరే చేసుకున్నారు కదా పొలిటీషియన్, మిగిలిన వాళ్ళకి కూడా అందరు చేస్తారండి. నేను చేస్తాను కదా, చేసుకొని రమ్మని అందరు చేస్తారు. మీరైతే పబ్లిక్ పోల్ పెట్టండి తప్పకుండా. ఒకప్పుడు లీడర్లు ఎక్కడ పోతే పబ్లిక్ వాళ్ళతో పోయేది, ఇప్పుడు అట్లా కాదు. పబ్లిక్కి ఏం కావాలనో, పబ్లిక్ ఎక్కడ ఉంటారో మేము అక్కడనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అనిరుద్ గారు. ఇది ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్ విత్ అనిరుద్ రెడ్డి.